Genesis chapter 39. ఆదికాండం 39వ అధ్యాయం. Entire chapter we shall read responsively. అధ్యాయం అంతా మార్చి చదువుకుంటాం. Genesis. ఆదికాండం 39వ అధ్యాయం. Entire chapter we shall read responsively. రండి అధ్యాయం మొత్తము ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుంటాం. ఆదికాండం 39వ అధ్యాయం. యోసేపును ఐగుప్తునకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతీఫరను ఒక ఐగుప్త్యుడు అక్కడికి అతన్ని తీసుకుని వచ్చి ఇష్మాయేలీయుల యొద్ద అతని కొనెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతని కటాక్షం కలిగిన కనుక అతని యొద్ద పరిచర్య చేయవాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్త అతను నియమించి తన కలిగినంతయు అతని చేత అప్పగించాను. అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను. ఏమి ఉన్నదో ఏమి లేదో విచారించినవాడు యోసేపు రూపవంతుడు సుందరునై ఉన్నాడు. 7వ వచనం. అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించుమని చెప్పెను. అయితే అతడు నా యజమానుడు తన కలిగినంతయు నా చేతికి అప్పగించెను, నా వశం తన ఇంటిలో ఏమి ఉన్నదో ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడనూ లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనెను. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషుల్లో ఎవరునూ అక్కడ లేరు. Then she caught him by the garment, saying, "Lie with me." He left his garment in her hand and fled and ran outside. అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి తప్పించుకొని పోవుట ఆమె చూసినప్పుడు చూడుడి, అతడు మనల్ని ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీని మన యొద్దకు తెచ్చి ఉన్నాడు. నాతో శయనింపవలెనని వీడు నా యొద్దకు రాగా నేను పెద్ద కేక వేసి తిని. 15వ వచనం. నేను బిగ్గరగా కేక వేయుట వాడు విని నా దగ్గర తన వస్త్రమును విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయినని వారితో చెప్పి So she kept his garment with her until his master came home. అప్పుడు ఆమె తన భర్తతో ఈ మాటలు చొప్పున చెప్పెను. నీవు మన యొద్దకు తెచ్చిన ఆ హెబ్రీ దాసుడు నన్ను ఎగతాళి చేయుటకు నా యొద్దకు వచ్చెను. So it happened as I lifted my voice and cried out that he left his garment with me and fled outside. కాబట్టి అతని యజమానుడు ఇట్లు నీ దాసుడు నన్ను చేసెనని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపముతో మండిపడి Then Joseph's master took him and put him into prison, a place where king's prisoners were confined. He was there in the prison. 21వ వచనం. అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను. And the keeper of the prison committed to Joseph's hands all the prisoners who were in the prison. Whatever they did there, it was his doing. యెహోవా అతనికి తోడయుండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చి విచారణ చేయకయుండెను. అతడు చేయున్నది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. Shall we pray? రండి ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, we thank you, Lord, for thy word that you have spoken to us in the మార్నింగ్ బైబిల్ స్టడీ. మరి ఉదయకాలం బైబిల్ పఠనంలో మీరు మాకు దయచేసిన నీ దేవుని వాక్యముకై నీకు వందనం చెల్లిస్తున్నాం. థాంక్ యూ లార్డ్ ఫర్ ద యు హావ్ బిగ్ డ్రీమ్స్ ఫర్ అవర్ లైవ్స్. ప్రభువా, మీరు మా జీవితం పట్ల దాచి ఉంచిన మంచి ఇవులన్నిటిని బట్టి స్తుతిస్తున్నాం. థాంక్ యూ లార్డ్ ఫర్ ద ఫోర్ఫోల్డ్ బ్లెస్సింగ్ యు వాంట్ టు గివ్ టు ఎవ్రీవన్ హూ కమ్ టు ది. నీ వద్దకు వచ్చు ప్రతి ఒక్కరికి దేవా నీవు నాలుగంతల ఆశీర్వాదం ఇచ్చువాడుగా ఉన్నందుకే నీకు వందనం చెల్లిస్తున్నాం. థాంక్ యూ లార్డ్ దట్ యువర్ డిజైర్ ఫర్ ఆల్ ఆఫ్ us టు బి ఫ్రూట్ఫుల్ బౌస్. మేమందరము ఫలించెడు కొమ్మలుగా ఉండాలన్నది నీ ఆశ అయినందుకే నీకు వందనం చెల్లిస్తున్నాం. స్పీక్ టు us few more lessons from the life of Joseph. ప్రభువా, యోసేపు యొక్క జీవితంలోని ఇంకొన్ని పాఠాలు మేము నేర్చుకున్నట్లు మాతో మాట్లాడండి. The Holy Spirit move among us and minister unto us. పరిశుద్ధాత్మ దేవుడు మా మధ్యలో సంచరించి మాకు వాక్య పరిచారము చేయనట్లు సాయం చేయండి. Pray with thanksgiving in the blessed name of our Lord and Savior Jesus Christ. వందనములతో ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు యొక్క ధన్యకరమైన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. Genesis chapter 39 verse 22.
ఆది కాండము 49:22. 49వ అధ్యాయం ఆది కాండం 22వ వచనం. Joseph is a fruitful bough. యోసేపు ఫలించెడి కొమ్మ. It is Lord's desire and dream that you and I should be fruitful boughs. నీవు నేను కూడా ఫలించెడి కొమ్మలుగా ఉండాలన్నదే దేవుని యొక్క కోరిక, ఆశ. We are seeing from the life of Joseph. యోసేపు యొక్క జీవితంలో మనం చూస్తూ వచ్చాం. So there are 3 phases in Joseph's life. యోసేపు యొక్క జీవితంలో 3 దశలు. First 17 years మొదటి 17 సంవత్సరాలు was his childhood. అది తన బాల్యము. 17 to 30 17 నుండి 30 సంవత్సరాల is వరకు his youth life. అది అతని యవన జీవితం. So 30 to 110 years 30 నుండి 110 సంవత్సరాల వరకు it is his middle age and old age life. మరి తన నడిప్రాయము లేదా వృద్ధాప్యం యొక్క జీవితం. So in his childhood తన బాల్యములో we saw he went through terrible times. భయంకరమైన పరిస్థితుల్లో వెళ్ళాడు, చూసాం. Very disturbed family. ఎంతో కలవరంతో ఉన్న కుటుంబం. Lost his mother. తల్లిని కుప్పగొట్టుకున్నాడు. Lonely. ఒంటరిగా ఉన్నాడు. Depressed. కురుంగిపోయినవాడు. Disappointed with brothers. మరి అన్నల విషయంలో ఎంతో He నిరుత్సాహపడినవాడు. did not know what to do. ఏంటి ఎటు తోచని పరిస్థితి. He did not have a goal for life. అనగా జీవితంలో ఒక గురంటూ లేని What పరిస్థితి. is going to happen to me? నాకు ఏం జరుగుతుందో తెలియదు. Very disturbed time. కాబట్టి ఎంతో కలతతో ఉన్న సమయం. But God had big plans for him. అయితే దేవుడు అతని పట్ల పెద్ద ప్రణాళికలు కలిగి ఉన్నాడు. When he came to the middle age, అనగా తన నడిప్రాయం వరకు the వచ్చినప్పుడు Lord was transforming him. మరి దేవుడు తనలో మార్పును తెస్తా ఉన్నాడు. And God let him go through temptations and tests. మరి ఆ శోధనల గుండా, పరీక్షల గుండా దేవుడే అతన్ని తీసుకుని వెళ్ళాడు. And to train him and mold him. మరి తనను మలచడానికి, తనకు తర్ఫీదు ఇవ్వడానికి. So young life యవన జీవితంలో is very very important. యవన జీవితం అనేది చాలా ప్రాముఖ్యం. You are all in the teenage or 20s. కాబట్టి మీరందరూ కూడా 20 ఏళ్లకు కింద పడి ఉన్నారు కదా. What you do today మీరు ఈ రోజు ఏదైతే చేస్తారో determines what you will be tomorrow. రేపు మీరు ఏమై ఉంటారన్న దాన్ని నిర్ధారణ చేస్తుంది. In your life మీ జీవితంలో today ఈ రోజు you'll be going through struggles, మీరు ఎన్నో ప్రయాసాలు గుండా వెళ్ళొచ్చు, through temptations, శోధనలు గుండా through వెళ్తుండొచ్చు, attractions. ఆకర్షణల గుండా వెళ్తుండవచ్చు. So the whole world is going in one direction. చూడండి, లోకమంతా ఒక వైపు వెళ్తుంటే Why should I go in another direction? నేను ఇంకో వైపు ఎందుకు వెళ్ళాలి అనుకోవచ్చు. So there are so many questions in the minds of the young people. కాబట్టి యవనస్తుల మనసులో అనేకమైన ప్రశ్నలు మెదులుతుంటాయి. When you come to teenage, మరి టీనేజ్కి వచ్చినప్పుడు you go through what we call as identity crisis. మరి గుర్తింపు యొక్క సమస్యలో ఉంటారు. So I want to be different. నేను అందరికంటే భిన్నంగా ఉండాలనుకుంటా. Everybody should notice me. అందరూ నన్ను గుర్తించాలి, చూడాలి Everybody అనుకుంటా. should appreciate me. అందరూ నన్ను మెచ్చుకోవాలి అనుకుంటాం. So the moment you come to teens and 20s, కాబట్టి ఈ టీనేజ్ లో లేదా 20 ఏళ్లకు వచ్చినప్పుడు this desire is common for everybody. అందరికీ వచ్చే కోరిక ఇది. There are a lot of changes in your body. మీ శరీరంలో కూడా ఎన్నో మార్పులు చేర్పులు జరుగుతాయి. Hormonal changes. మరి హార్మోన్ పరంగా మార్పులు కలుగుతాయి. And there are changes in your mind. మరి మీ మనసులో కూడా కొన్ని మార్పులు కలుగుతాయి. Changes in your environment. నీ వాతావరణంలో మార్పులు So కలుగుతాయి. you go through a very difficult, confusing phase of identity crisis. కాబట్టి నన్ను ఎవరు గుర్తించట్లేదు అనే కలవరముతో కూడిన, కలతతో కూడిన, ప్రశ్నలతో కూడిన పరిస్థితి ఉంటది. When you are studying in a school, స్కూల్లో మీరు చదువుతున్నప్పుడు so every day you go to school and come back. ప్రతిరోజు స్కూల్కి వెళ్తారు, తిరిగి వస్తారు. You go with a uniform. యూనిఫామ్ వేసుకొని వెళ్తారు. And then you carry your school bag. స్కూల్ బ్యాగ్ మోసుకొని వెళ్ళాలి. Every day same uniform. ప్రతిరోజు ఒకే యూనిఫామ్. And same teachers. అదే టీచర్లు. You go and come back. వెళ్ళి వస్తా ఉంటారు. And you are focusing on the studies. మరి చదువుల మీద ధ్యాస పెడుతుంటారు. And then when you come to teens, మరి టీనేజ్ కి వచ్చినప్పుడు, that means you finish your 10th class. అనగా మీ 10th క్లాస్ అయిపోయిన తర్వాత Now you are going to college. మీరు కాలేజ్కి వెళ్తారు. No more uniform today. ఇంకా కాలేజీలో యూనిఫామ్ గట్రా ఉండదు. I want to dress like the way that I want. నా ఇష్టం వచ్చినట్లు నేను బట్టలు వేసుకోవచ్చు ఇప్పుడు. Then you go through Amazon.com. Amazon.com ఓపెన్ చేస్తాం. Mytree.com. మైత్రి, Myntra. Myntra.com. And then go through all the websites. ఇక షాపింగ్ వెబ్సైట్లు అన్ని తెరుస్తాం మొబైల్లో. మంచి డ్రెస్సులు ఎక్కడ దొరుకుతాయి, మంచి బట్టలన్నీ ఎక్కడ ఉన్నాయి చూస్తాం. లేటెస్ట్ ఫ్యాషన్స్, లేటెస్ట్ ఫ్యాషన్, all these things we will search. ఇవన్నీ కూడా మరి మొబైల్లో చూస్తుంటాం. And then we buy them. వాటిని కొనుక్కుంటాం కూడా ఆన్లైన్ షాపింగ్. When I go to college, నేను కాలేజ్కి వెళ్ళినప్పుడు everybody should see my dress. అందరూ నా బట్టలు చూడాలి. That is what automatically comes in our life. కాబట్టి సహజంగానే ప్రతి ఒక్కరికి జీవితంలో వచ్చే కోరిక ఇది. That's why we
dress differently. కాబట్టి వేరుగా బట్టలు వేసుకోవాలని ఉంటది. We have our hairstyles differently. మరి హెయిర్ స్టైల్ కూడా వేరు రకరకాలుగా పెట్టుకుంటాం. So why do we do all these things? మరి ఇవన్నీ ఎందుకు చేస్తుంటాం? అరే నిన్నటి వరకు ఒకటే స్కూల్ యూనిఫామ్, ఒకటే హెయిర్ కట్, ఒకటే హెయిర్ కట్. ఇప్పుడు కాలేజీకి రాగానే ఇలా స్పైక్స్ పెట్టుకుంటారు. కొంతమంది నిటారుగా జుట్టును స్పైక్స్ పెడతారు. కొంతమంది లాంగ్ హెయిర్ పెట్టుకుంటారు. కొంతమంది పొడగాటి జుట్టు పెట్టేసుకుంటారు. సిస్టర్స్ అంతా ట్రిమ్ చేస్తా ఉంటారు. సిస్టర్స్ ఏమో ఇక జుట్టులు కత్తిరించుకుంటుంటారు. సో మెనీ ఫ్యాషన్స్. కాబట్టి ఎన్నో రకాల ఫ్యాషన్లు వచ్చేస్తాయి. వై? ఎందుకు? బికాస్ ఐ వాంట్ టు బి ఐడెంటిఫైడ్. నన్ను అందరూ గుర్తుపట్టాలి. సో వి గో త్రూ దిస్ ఐడెంటిటీ క్రైసిస్. కాబట్టి గుర్తింపు లేనితనం అనే సమస్య గుండా వెళ్తున్నప్పుడు దెన్ వి ట్రై టు ఇమిటేట్ అదర్స్. ఇతరులను చూసి అనుకరించే ప్రమాదంలో ఉంటాం. ఐ వాంట్ టు బి లుకింగ్ లైక్ రిచ్ పీపుల్. అనగా ధనవంతులు లాగా నేను కనబడాలనుకుంటాం. సో వెన్ వి గో త్రూ దిస్ ఏజ్, కాబట్టి ఈ వయస్సులో వెళ్తున్నప్పుడు యు గో త్రూ లాట్ ఆఫ్ ఫిజికల్ చేంజెస్ ఆల్సో. చూడండి, భౌతికంగా శరీరంలో కూడా ఎన్నో మార్పుల గుండా వెళ్తుంటాం. యు గో త్రూ దిస్ డిజైర్స్ ఆఫ్ ద యూత్. కాబట్టి యవనేచ్ఛలలో నుండి వెళ్తుంటాం. సో దట్ ఈస్ వెన్ you go through lot of temptations. అదే సమయంలో శోధనల గుండా కూడా వెళ్తాం. So Joseph also went through temptations. శోధనల గుండానే వెళ్ళాడు. But he overcame the temptation. కానీ ఆ శోధనలు జయించినాడు. That is why he was able to become the prime minister. అందుకే అతడు ప్రధాన మంత్రి స్థాయికి వెళ్ళగలిగాడు. So in the second phase of your life, కాబట్టి నీ జీవితం యొక్క రెండవ దశలో is very very important. ఇది చాలా ప్రాముఖ్యమైనది. So if from the life of Joseph, యోసేపు యొక్క జీవితం నుండి we saw there are fourfold blessings. నాలుగంతల ఆశీర్వాదాలు చూసాం. Blessings of the heavens above, మరి పైనుండి మిడ్డి దీవెనలు, and blessings of the deep that lies below, మరి క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలు, blessings of the breast and blessings of the womb, స్తనముల దీవెనలు మరి గర్భముల దీవెనలు చూస్తాం. eternal blessings, నిత్య దీవెనలు, earthly blessings, భూ సంబంధమైన దీవెనలు కూడా, and family blessings. తర్వాత కుటుంబపరమైన ఆశీర్వాదాలు. So Joseph got all these. మరి యోసేపు వీటన్నిటిని సంపాదించుకున్నాడు. From the life of Joseph, యోసేపు యొక్క జీవితం నుండి we are learning some principles, కొన్ని నియమాలు సూత్రాలు నేర్చుకుంటాం, that you and I can learn and implement in our life so that we can inherit the blessings of Joseph. తద్వారా వాటిని అనుకరించి మనం కూడా యోసేపు వలె అలాంటి ఆశీర్వాదాలు సంపాదించుకోవాలని. First thing is, మొదటిది, we need to have faith in God. దేవుని యందు విశ్వాసం ఉంచడం. Faith in the promises of God, దేవుని యొక్క వాగ్దానాల మీద విశ్వాసం. faith in the purposes of God, దేవుని యొక్క ఉద్దేశముల మీద విశ్వాసం. faith in the protection of the Lord, దేవుని యొక్క భద్రత యందు విశ్వాసం. faith in the pardon and mercy of God, దేవుని యొక్క కృప కనికరముల మీద విశ్వాసం. faith in the sovereignty of God. అదే విధంగా దేవుని యొక్క సార్వభౌమ అధికారం మీద విశ్వాసం. What is faith? విశ్వాసం అనగా Faith ఏంటి? is forsaking all, I trust him. అన్నిటిని విడిచి ఆయనను మాత్రమే నమ్మడం. So in Jeremiah chapter 17, యెర్మయా గ్రంథం 17వ అధ్యాయంలో 7 to 8, 7 నుండి 9, shall we read this together? రండి అందరం కలిసి చదువుకుంటాము. Jeremiah యెర్మయా గ్రంథం chapter 17, 17వ అధ్యాయం verse 7 to 8. 7, 8 వచనాలు అందరం కలిసి చదువుకుంటాం. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షలేమి సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. Blessed is the man who trusts in the Lord. కాబట్టి ఇది యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. The one who put their faith in the Lord, అనగా దేవునియందు విశ్వాసం ఉంచువాడు. that he is like a tree planted by the waters. మరి ఆ నదుల యొద్ద లేదా జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు. He will always bear fruit. కాబట్టి ఎల్లకాలము కాపులు కాస్తా ఉంటాడు. When the heat comes, వెట్ట కలిగినను he will not worry. దానికి చింత చేడు భయపడడు. When there is a drought, మరి కరువు వచ్చినప్పుడు he will not fail. అనగా వర్షం లేని సంవత్సరంలో He చింత will నొందడు. always bear fruit. ఎప్పటికీ కాపు కాస్తానే ఉంటాడు. He will grow ఎదుగుతా ఉంటాడు and be fruitful ఫలభరితంగా ఉంటాడు and useful to others. అంతేకాదు ఇతరులకు ప్రయోజనకరంగా ఉంటాడు. So the first principle to be fruitful, కాబట్టి ఫలభరితంగా ఉండడానికి మొదటి నియమం trust the Lord. దేవునియందు విశ్వాసం. Give your heart to him, అనగా నీ హృదయం ఆయనకి ఇవ్వడం, receive him as your personal savior, ఆయనను నీ సొంత రక్షకునిగా స్వీకరించడం, and then lean on to him. తర్వాత ఆయన కొరకు జీవించడం. Then you will be fruitful. అప్పుడే నీవు మరి
ఫలించడి కొమ్మగా ఉంటాం. Second principle, రెండవ నియమం fear of the Lord. యెహోవా యందలి భయభక్తులు, దేవుని యందు భయభక్తులు. Fear of the Lord. అనగా దేవుని యందు భయభక్తులు కలిగి. This is very important principle. ఇది చాలా ప్రాముఖ్యమైన నియమం. What is fear of the Lord? మరి యెహోవా యందు భయభక్తులు ఉంచుట అంటే What are ఏంటి? the blessings of the fear of the Lord? అనగా ఈ యెహోవా యందు భయభక్తులు ఉంచుట వలన వచ్చే ఆశీర్వాదాలు ఏంటి? Proverbs సామెతల గ్రంథం chapter 22 22వ అధ్యాయం verse 4. 4వ వచనం. Shall we read together? రండి అందరం కలిసి చదువుకుంటాము. Proverbs సామెతల గ్రంథం 22:4. 22వ అధ్యాయం 4వ వచనం. యెహోవా యందు All together. అందరం కలిసి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. So if you have the fear of the Lord, కాబట్టి యెహోవా యందు భయము నీకుంటే what you will get? నీకేం దొరుకుతుందంట? Riches, ఐశ్వర్యం, honor, ఘనత, and life. తర్వాత జీవం. If you want honor and riches and glory and growth, you need to have the fear of the Lord. కాబట్టి ఐశ్వర్యము, ఘనత, మహిమ, ఇక్కడ నాకు ప్రశంస, మెప్పు కలగాలంటే నీకు యెహోవా యందు భయభక్తులు ఉండాలి. That is very important. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది. So fear of the Lord is a very important phrase. కాబట్టి యెహోవా యందు భయభక్తులు అన్న మాట ఎంతో ప్రాముఖ్యమైనది. What is fear of the Lord? ఈ యెహోవా యందు భయభక్తులు అంటే ఏంటి? Fear of the Lord means take God seriously. దేవుణ్ణి తీవ్రంగా తీసుకోవాలి. Not take God casually. ఏదో సులభంగా అలవోకగా తీసుకోకూడదు. Fear of the Lord is not something we get terrified by looking at God. అంటే దేవుని వైపు చూచి ఏదో వణికిపోవడం, భీతి నొందడం కాదు. It is a reverential fear. అది భక్తి వైరాగ్యములతో కూడిన భయం. So when we revere God, మనం దేవునికి అలాగూ భక్తిగా ఉన్నప్పుడు, when we honor God, దేవుని ఘనపరిచినప్పుడు, and then we will live according to His will. ఆయన చిత్తానుసారంగా జీవిస్తాం. Proverbs chapter 8 verse 13. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. Fear of the Lord is to hate evil. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అంటే చెడుతనమును విసర్జించుటయే. The fear of the Lord is the beginning of wisdom. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట అంటే జ్ఞానమునకు ఆరంభం. Fear of the Lord is the fountain of life. అంతేకాదు అది జీవన నదుల ఊటగా ఉంటుంది. So when you fear God, కాబట్టి నీవు యెహోవా యందు భయభక్తులు కలిగి when ఉంటే, you revere God, అనగా దేవుని యందు భక్తి వైరాగ్యం కలిగి ఉంటే, when you honor God, దేవుని నీవు గణపరిచినట్లయితే He extends your life. ఆయన నీ వయ పరిమాణం అనగా నీ జీవితమును పొడిగిస్తాడు. Proverbs సామెతల గ్రంథం chapter 19 19వ అధ్యాయం verse 23. 23వ వచనం. Proverbs 19:23. సామెతలు 19:23. The fear of the Lord tendeth to life. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము. It is the life for us. అంటే అదే మనకు జీవం. Chapter 16 16వ అధ్యాయం verse 6. 6వ వచనం. By the fear of the Lord men depart from evil. మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. When you fear the Lord, నీవు దేవుని యందు భయము you కలిగి will ఉంటే go away from fear, evil. మరి ఈ చెడుతనముల నుండి పారిపోతావు. Chapter 15 15వ అధ్యాయం verse 33. 33వ వచనం. Proverbs 15:33. సామెతలు 15:33. Fear of the Lord is the instruction of wisdom. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసనముకు సాధనము. Chapter 14 verse 27. మరి సామెతలు 14:27. The fear of the Lord is the fountain of life. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట. Chapter verse 26. 26వ వచనం. The fear of the Lord is a strong confidence. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. Chapter 10 verse 27. సామెతలు 10:27. The fear of the Lord prolongeth days. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. Chapter 9 verse 10. మరి సామెతలు 9:10. The fear of the Lord is the beginning of wisdom. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. Chapter 8 verse 13. మరి 8:13. The fear of the Lord is to hate evil. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. So King Solomon రాజైన సొలొమోను was telling about the fear of the Lord. మరి యెహోవా యందు భయభక్తుల గురించి చెప్తా ఉన్నాడు. Fear of the Lord is the beginning of wisdom. మరి యెహోవా యందు భయభక్తి అనేది జ్ఞానమునకు మూలమది. It is a fountain of life. అది జీవపు ఊట. It extends our life. మన జీవితమును పొడిగిస్తుంది. It guides us. మనల్ని నడిపిస్తుంది. It protects us. మనల్ని భద్రపరుస్తుంది. It prolongs our life. మన జీవమును అది అదనము చేస్తుంది. It is a strong tower unto us. అంతేకాదు బలమైన దుర్గముగా అది మనకుంది. So fear of the Lord is to honor the Lord with all our body, mind and soul. మరి మన
ప్రాణ ఆత్మ దేహములతో ఆయనను ఘనపరచడమే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండం. Chapter 8 verse 13 Proverbs. మరి సామెతలు 8:13 Fear of the Lord is to hate evil. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అంటే చెడుతనమును అసహించుకొనుటయే అంటున్నాడు. When you fear him, అంటే ఆయనకు భయపడితే you will fear to commit sin. పాపము చేయడానికి భయపడతావన్నమాట. You will hate evil. నీవు చెడుతనమును అసహించుకుంటావు. That is what we see in the life of Joseph. యోసేపు యొక్క జీవితంలో కూడా మరి మనం ఇదే చూస్తున్నాం. Genesis chapter 39. ఆదికాండం 39లో We read the entire chapter. అధ్యాయం అంతా చదివాం కదా. We know this passage very well. ఈ భాగము మనకు బాగా తెలుసు. So Joseph was sold by his brothers to the Egyptians. యోసేపు తన అన్నల చేత ఐగుప్తీయులకు అమ్మబడ్డాడు. And they came and brought and sold him to Potiphar. మరి వారు వచ్చి పోతీఫరుకు ఈయన నమ్మేసినారు. And in the Egypt, ఐగుప్తులో he was in the house of Potiphar. పోతీఫర్ ఇంట్లో ఉన్నాడు ఇప్పుడు. And he was like started his life as a slave. బానిసగా తన జీవితమును అక్కడ మొదలు And పెట్టినాడు. then Lord was with Joseph. అయితే యెహోవా యోసేపుకు తోడై ఉన్నాడు. And then he was increasing him. అంతేకాదు అతన్ని ఆశీర్వదిస్తున్నాడు. Chapter 39 Genesis ఆదికాండం 39వ అధ్యాయం verse 2. 2వ The వచనం. Lord was with Joseph and he was a successful man. యెహోవా యోసేపునకు తోడైనను గనుక అతడు వర్ధిల్లుచు. Verse 3. 3వ వచనం. The Lord made all he did to prosper in his hand. యెహోవా అతనికి తోడై ఉండననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెననియు. Oh, his master observed. అది అతని యజమానుడు కూడా చూసినాడు. Oh, because Joseph is doing the things, యోసేపు ఈ సంగతులని చేస్తున్నాడు కాబట్టి I am becoming successful. నేను సఫలుడనవుతున్నాను. My business is increasing. నా వ్యాపారం I వర్ధిల్లుతుంది. am getting promotion. నాకు పదోన్నతి My దొరుకుతుంది. house is blessed. నా ఇల్లు My ఆశీర్వదించబడుతుంది. field is blessed. నా పొలం My ఆశీర్వదించబడింది. family is blessed. నా కుటుంబం దీవించబడింది. Because of Joseph's services in my house. నా ఇంట్లో యోసేపు చేస్తున్న ఈ సేవను బట్టి ఈ దీవెనలు. And then he increased him, promoted him. అట్లు మరి పోతీఫరు యోసేపును హెచ్చించినాడు. He became an overseer of the house. అంటే ఇంటంతటి మీద అతడు పర్యవేక్షకుడైనాడు. So Potiphar was a military commander. పోతీఫరు మరి సైన్యాధిపతి. He is a captain god. అంటే రాజదేహ సంరక్షకులకు అధిపతి. He is not an ordinary man. అంటే మామూలు వ్యక్తి కాదు He ఈయన. is a rich man ధనవంతుడు. with a lot of soldiers under him. అతని కింద ఎంతో మంది సైనికులు He ఉన్నారు. has a big house. పెద్ద ఇల్లు ఆయనకి. So it's a big family. ఆయనది పెద్ద కుటుంబం. And Joseph was given in charge of the entire house. మరి ఆ ఇంటి వారందరికి మీద యోసేపుకు అధికారం ఇవ్వబడింది. Can you imagine? ఒకసారి ఊహించుకోండి. One guy who was bought like a thing as an animal into his house. తన ఇంటికి ఒక పశువులాగా ఒక జంతువులాగా బానిసగా తేబడిన వ్యక్తి. In those days, ఆ దినాల్లో slave trading is a terrible thing. బానిసల వ్యాపారం అనేది అది చాలా సర్వసాధారణం. So a slave does not have any rights. బానిసకి ఇంట్లో ఎలాంటి హక్కులు ఉండవు. So they bring all the people into the market. కాబట్టి చూడండి ప్రజలందరినీ ఆ సంతకు తెస్తారు. You go to chicken shops, right? మీరు చికెన్ షాప్కి వెళ్తుంటారు కదా. వెళ్తారా? ఎంతమంది చికెన్ షాప్కి వెళ్తారు? చికెన్ షాప్ వెళ్తారా? Very good. When you go to chicken shop, చికెన్ షాప్కి వెళ్ళినప్పుడు what do you do? ఏం చేస్తారు? ఈ కోడి కావాలి, ఈ కోడి కావాలంటారు. ఈ నాటు కోడి, ఇది పుంజు కావాలి, ఈ పుంజు కావాలి, నాటుకోడి, ఇది పెట్ట కావాలి అంటారు. So we select. అంటే మనం కోరుకుంటాం. And then we pay the price. దానికి వెల చెల్లిస్తాం. And then we bring it home. మరి దాని ఇంటికి తెచ్చుకుంటాం. When we bring it home, ఇంటికి తెచ్చి it becomes ours. అది మనదైపోతుంది కదా. మంచిగా పండగ రోజున మసాలాలు వేసి కారం వేసి మంచిగా కోసుకొని మసాలా వేసి కోడి కూర. So human beings, మనుషులు, slaves, అనగా బానిసలు, they were traded like that. అలాగూ వారు అమ్మబడ్డారు. They will be in the market. వారు మార్కెట్లో సంతలో పెడతారు. They వాళ్ళని will be chained to hands and foot. మరి చేతులకు కాళ్లకు సంకెళ్ళేస్తారు. అన్నిటినీ మన బర్రెలు కాసినట్టు ఒక గుంజు పాతది అన్నమాట. మరి గొడ్లకు వేసినట్లు గుంజ కట్టి దానికి కట్టి పెడతారు. ఒక్కొక్క గుంజుకి ఒక్కొక్క స్లేవ్. ఒక్కొక్క గుంజకి సంకెళ్లతో ఒక్కొక్క బానిస అక్కడ కట్టబడి ఉంటాడు. So you go for purchase. నీవు బానిసల్ని కొనడానికి వెళ్ళినప్పుడు You go to all of them.
వారందరినీ చూస్తావు అట్లా వెళ్ళి, Oh, this guy is strong. ఈడు బలంగా ఉన్నాడు, వీడికి 6-pack బాడీ ఉంది, వీడికి 6 ప్యాక్ ఉంది, పని బాగా చేస్తాడు, వీడు పని బాగా చేస్తాడు, ఓకే ఐ విల్ బై హిమ్. వీడిని కొనుక్కుంటాను, వీడు కొంచెం ఊగుతున్నాడు, వీడు కొంచెం ఊగుతా ఉన్నాడు, వీడు నాకు పనికిరాడు. వీడు పనికిరాడు. సో దే బై లైక్ దట్. అలా ఆచితూచి కొనుక్కుంటారు. దిస్ గై ఇస్ లిటిల్ యంగ్, ఇతడు కొంచెం యవనస్తుడుగా ఉన్నాడు, సో ఇఫ్ ఐ ట్రైన్ హిమ్ ఫర్ 2 years, ఓ 2 ఏళ్ళు వీడికి మంచిగా నేర్పిస్తే he will be useful. మంచి పనుడు అవుతాడు నాకు. So they used to pay low cost for the younger people and then high cost for strong people. కాబట్టి బలంగా కనబడే వారికి ఎక్కువ ఖరీదు చెల్లిస్తారు, కొంచెం యవనస్తులుగా చిన్నపిల్లలు కనబడే తక్కువ ఖరీదు ఇచ్చి కొనుక్కుంటారు. Just like we buy animals, అంటే ఏదో పశువులు జంతువులు కొన్నట్టు they used to buy them అక్షరాల మనుషులను కొనేవారు. and they take them home వాళ్ళ ఇంటికి and తీసుకెళ్ళిపోతారు, they put them outside the house వాళ్ళ ఇంటి వెలుపట పెడతారు. and they have to do every work they tell them to do. మరి వారికి చెప్పబడిన ప్రతి పని, అప్పగించబడిన ప్రతి పని వాళ్ళు చేయాలి. They don't get any salary వారికి ఏం జీతం ఉండదు, because they already paid one time. ఎందుకంటే ఒకసారి వారి కొరకు అక్కడ డబ్బు చెల్లించినారు, They have no rights. వాళ్ళకి హక్కులు ఉండవు. If the slave does not work, ఒక బానిస పని చేయకపోతే, whatever the work the master gives, అంటే యజమానుడు ఇచ్చిన పని ఒకవేళ బానిస చేయకపోతే he can kill them also. వాళ్ళను చంపే అధికారం కూడా ఉంటది. Nobody can ask any questions. ఎవరు ప్రశ్నించేదానికి లేదు. That is a terrible situation. కాబట్టి అలా భయంకరమైన పరిస్థితి. So Joseph was sold like a slave to అట్లు Potiphar. యోసేపు పోతిఫరుకు ఒక బానిసగా అమ్మబడినవాడు. And Joseph was 17 years. మరి యోసేపుకి అప్పుడు ఎంత? 17 ఏళ్ళు అంతే. Very young. అంటే బాగా యవనస్తుడు, Very smart. మంచి తెలివిగా ఉంటాడు, And very strong body. చురుకుగా ఉంటాడు, బలంగా ఉండే వ్యక్తి. Who is telling that? ఎవరు చెప్తున్నాడు ఈ మాట? Potiphar భార్య చెప్తుంది. పోతిఫరు భార్య చెప్తుంది, అతడు రూపసి, అతడు రూపవంతుడును చదువు సుందరుడునై ఉండెను. సుందరుడును, మంచి దేహం, బాడీ బిల్డర్, మంచి 6 దేహం, pack బాడీ, 6 ప్యాక్ బాడీ అన్నమాట. వాడిని కొనుక్కొచ్చుకున్నాడు. వాడిని ఎవరు? కొనుక్కొచ్చుకున్నాడు. పోతిఫర్. పోతిఫరు ఆయన కొని తెచ్చుకున్నాడు. సో this guy కాబట్టి ఈయన is very strong, very strong, చాలా బలంగా ఉన్నాడు, very handsome, అందంగా ఉన్నాడు, he will be useful to me. నాకెంతో ఉపయోగకరంగా ఉంటాడు I అనుకున్నాడు. am a captain guard. ఎందుకంటే నేను రాజదేహ సంరక్షకులకు అధిపతిని. My servant also should be smart. మరి నా దాసుడు కూడా, నా బానిస కూడా బాగా చురుకుగా When I తెలివిగా go ఉండాలి. to big meetings, మరి పెద్ద పెద్ద మీటింగ్స్కి వెళ్ళినప్పుడు I might take my servant, నా దాసులకు చెప్తాను కదా, వాడిని తీసుకెళ్తే, వాడిని చూసి చెప్తాను, వాడిని కూడా తీసుకెళ్తే, వాడిని కూడా తీసుకెళ్తే వాడెవడో నల్లోడు బక్కోడు ఉంటే బాగోదు కదా. నేనేమో కింగ్ కాబట్టి మంచిగా స్మార్ట్ 6 pack బాడీ ఉన్నటువంటి జోసెఫ్ని కొనుక్కున్నాడు. కాబట్టి సైన్యాధిపతి నేనే ఇంత మంచిగా హుందాగా ఉంటే మరి బానిస నా యోసేపు కూడా అలా హుందాగా ఉండాలని. So he bought him. కాబట్టి అలా కొనుక్కున్నాడు ఆయన. And then he was doing all the household things. మరి ఇంటి పనులన్నీ కూడా యోసేపు చేస్తుండేవాడు. And then the Lord increased him. అంతేకాదు యెహోవా అతన్ని వర్ధిల్ల చేసినాడు. And master noticed. మరి అతడు వర్ధిల్లుట యజమానుడు చూచినాడు. Because of the presence of Joseph, యోసేపు తనతో ఉండుటను బట్టి my house is blessed. నా ఇల్లు My దీవించబడుతుంది, field is blessed. నా పొలము My దీవించబడుతుంది, family is blessed. నా కుటుంబం దీవించబడుతుంది. Oh, then he increased his position. అట్లు యోసేపు యొక్క స్థాయిని కూడా హెచ్చించినాడు. He made him overseer of the house. తన ఇంటి మీద కలిగి ఉన్న అన్నిటికి విచారణకర్తగా That నియమించినాడు. means he became the finance guy. అంటే ఇంకా ఇంటి ఖర్చులన్నీ, ఆర్థికమైన పరిస్థితులు చూస్తుంటాడు. He handled his bank accounts. ఆ బ్యాంక్ అకౌంట్స్ అన్ని తనకు అప్పగించేసినాడు. What is money coming from the field? మరి పొలం నుండి వచ్చే డబ్బు Where he is storing? అది ఎక్కడ మరి గోదాంలో పెడుతున్నాడు, How he is spending? దాన్ని ఎలా ఖర్చు పెడుతున్నాడు, How is he investing? మరి ఎలా వెచ్చిస్తున్నాడు, పెట్టుబడి Everything పెడుతున్నాడు. is left over to Joseph. కాబట్టి ఈ లావాదేవీలన్నీ కూడా యోసేపు చేతికి అప్పగించేసినాడు. And the Lord was blessing Potiphar. మరి ఐగుప్తుని ఇంటిని అనగా ఆ పోతీఫర్ను యెహోవా ఆశీర్వదించినాడు. But in the same time, అయితే అదే సమయంలో there was temptation. ఒక శోధన. So Potiphar, పోతీఫర్ he thought my servant should be smart. నా సేవకుడు, నా బానిస బాగా అందంగా ఉండాలనుకున్నాడు. But that led to another temptation. కానీ అది ఇంకొక దుస్థితికి దారి తీసింది. Potiphar's wife, పోతీఫర్ భార్య, she had bad intentions on Joseph. మరి ఆమె యోసేపు మీద కన్ను వేసింది. And day by day, దినము అని చూస్తున్నా, she was talking to him. ఆమె యోసేపుతో మాట్లాడుతుంది. It is not one day temptation. ఇదేదో ఒక్క రోజు వచ్చిన శోధన కాదు. Day by day, దినం she was tempting him. ఆమె శోధిస్తా ఉంది. She was talking to him, ఆయనతో మాట్లాడుతా ఉంది. asking him to come and lie with her. మరి తనతో శయనించమని ప్రతిరోజు బలవంతం పెడతా ఉంది. Joseph was rejecting it. యోసేపు మాత్రం ఉండుటకైనను విన్నవాడు కాడు. Why? ఎందుకు? That is what we call as the fear of the Lord. దానినే యెహోవా యందలి భయభక్తులు అని చెప్తాం. He did not fear anyone.
మనుషుల్ని కాదు అతను భయపడింది, He feared God. దేవునికి భయపడ్డాడు. What was he saying? ఏమంటున్నాడు? Verse 9. 9వ వచనం, How can I do this wickedness and sin against God? నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన If యజమాని I sin పాడుతాడు. against you, నీకు విరోధంగా నేను పాపం చేస్తే it is against you, against your husband, but primarily it is against God. అది నీకు మరి నీ భర్తకు విరోధంగా ఉండొచ్చు, కానీ ప్రాథమికంగా ప్రాముఖ్యంగా అది నా దేవునికి విరోధం. Every sin we commit is a sin against God. మనము చేసే ప్రతి పాపము దేవునికి విరోధముగానే చేస్తుంటాం. Many times చాలాసార్లు we think I am seeing this bad movie. ఏదో చెడ్డ మూవీ చూస్తున్నాను అనుకుంటాం. Nobody is impacted with that. ఎవరికి దీని వల్ల ఏం ప్రభావం లేదు కదా అనుకుంటాం. I am not spoiling anybody. నేను ఇతరులను పాడు చేయట్లేదు కదా అనుకుంటాం. I just use youthful life. I am just watching it. ఈ యవన ప్రేమలో ఉన్నాను, యవనేచ్ఛ ఏదో కొద్దిగా చూస్తున్నాను అనుకుంటాం. But the Lord says, అదే ప్రభు అంటున్నాడు, every sin ప్రతి పాపం is primarily against God. అది ప్రాథమికంగా దేవునికి విరోధంగా చేయబడింది. So one day, ఒకరోజు this lady caught him ఈమె మొత్తాన్ని పట్టుకుంది ఆయన్ని, and wanted him to lie with her. మరి అతనితో శయనించమని చెప్పింది. And then he ran from the house. మరి ఆ ఇంటి నుండి అతడు పారిపోయినాడు. And then of course she made a story about that. తర్వాత దాని పెద్ద రాదాంతం చేసింది అనుకోండి. And then told to her husband. మరి తన భర్తకు చెప్పింది. And he put him in the prison. ఆయన ఇతన్ని తీసుకెళ్లి చెరసాలలో పడేశాడు. Look at Joseph. ఇప్పుడు ఒక్కసారి యోసేపుని చూడండి. 17 years. 17 ఏళ్ల వయసు. In prime of his youth. తన యవన దశలో మంచిగా ఉన్నాడు. All these youthful desires are in the body. అంటే దేహములో అతనికి కూడా ఇంత యవనేచ్ఛలు కోరికలు ఉన్నాయి. There is the temptation coming from the other side. అటువైపు నుండి అతనికే వచ్చింది శోధన. It is a daily temptation. అది కూడా ఒక్కరోజు వచ్చింది కాదు, దినం వస్తుంది. Continuous temptation. అంటే ఎడతెరిపి లేకుండా వస్తా ఉంది శోధన. How he was able to overcome? మరి ఎలా జయించగలిగినాడు? Only one thing. ఒక్కటే విషయం, The fear of the Lord. యెహోవా యందలి The భయభక్తులు. Lord made me to be a holy person. నేను పవిత్రుడుగా ఉండడానికే దేవుడు నన్ను చేశాడు. I need to live a holy life. నేను పవిత్రమైన జీవితం I జీవించాలి. cannot spoil my body with unholy things. మరి ఈ అపవిత్రమైన వాటితో నా దేహమును నేను అపవిత్రపరచుకోకూడదు. My dear young brothers and sisters, నా ప్రియ యవన సహోదర సహోదరులారా, fearing the Lord means living a holy life. దేవునియందు భయం కలిగి ఉండుట అంటే పవిత్రమైన జీవితం కలిగి ఉండుట. 1 Peter మొదటి పేతురు chapter 1 మొదటి అధ్యాయం verse 16. 16వ వచనం. 1 Peter 1:16. మొదటి పేతురు 1:16. The Lord says, ప్రభు అంటున్నాడు, be holy for I am holy. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండవలెను. Be holy for I am holy. నేను పరిశుద్ధుని గనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. Okay, as you are growing in this life, మీరు ఈ జీవితంలో ఎదుగుతుండగా there will be temptations. శోధనలు ఖచ్చితంగా ఉంటాయి. The body itself has lot of desires. నీ దేహము, నీ శరీరానికే ఎన్నో కోరికలు ఉన్నాయి. If you have good youthful desires, మరి మంచివైన యవనేచ్ఛలు నీకు ఉన్నట్లయితే, యవ్వన కోరికలుంటే, యవన కోరికలు ఉంటే, that is a blessing of the Lord. అది దేవుడిచ్చిన ఆశీర్వాదం అనుకోండి. అది ఆశీర్వాదమే. ఆశీర్వాదమే. If you come to teenage, మీరు టీనేజ్కి వచ్చినప్పుడు, ఏం కోరికలు లేవు అనుకోండి, ఏం చేయాలి? టీనేజ్కి వచ్చినా గానీ ఏ కోరిక లేవనుకోండి, పోయి డాక్టర్ దగ్గర పోవాలి ఫస్ట్. డాక్టర్ దగ్గరికి పోవాల్సి వస్తుంది. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోయి, అయ్యా మా వాడికి 17 ఏళ్ళు వచ్చినాయి, మా వానికి 15 ఏళ్ళు 16 వచ్చేసినాయి, ఏమీ కోరికలు లేవు, వీడికి ఏం కోరికలు లేవు, ఏదో ప్రాబ్లం ఉంది, ఏదో సమస్య ఉన్నట్టుందని డాక్టర్ తీసుకుపోవాల్సిన పరిస్థితి వస్తుంది. దట్ ఈస్ ఇంపార్టెంట్. కాబట్టి కోరికలు ఉండే మంచిదే. యూత్ఫుల్ డిజైర్స్ ఆర్ ఎ బ్లెస్సింగ్. యవన కోరికలు ఆశీర్వాదములే. God has given those desires to us. దేవుడే వాటిని మనకు అనుగ్రహించినాడు. But we need to control them. అయితే వాటిని నియంత్రణలో పెట్టుకోవాలి. Satisfy them within the bond of holy matrimony. పరిశుద్ధ వివాహము అనే పరిధిలో ఆ కోరికలను తీర్చుకోవాలి. Not just like animals. అంటే జంతువులా కాదు, బయట పశువులా కాదు. God has given the desires. దేవుడు కోరికలు ఇచ్చాడు మనకి. To be fulfilled within the bond of holy matrimony. పరిశుద్ధ వివాహము అనే పరిధిలో ఉండి, ఆ పొలిమేరలో ఉండి ఆ కోరికలను తీర్చుకోవాలి మనం. Till the time, అప్పటి వరకు you need to fear the Lord. దేవుని యందు భయం కలిగి You ఉండాలి. need to keep your body holy. అనగా నీ దేహమును పవిత్రంగా పెట్టుకోవాలి. That is what Joseph did. యోసేపు అదే పని చేశాడు. Why Lord blessed Joseph? ఎందుకు దేవుడు యోసేపును When ఆశీర్వదించాడు? all these desires are popping up out of his body, తన దేహంలోని ఇన్ని కోరికలు ఇచ్చలు మరి వస్తున్నప్పటికీ, when there is so much temptation coming towards him, మరి తన వైపుగానే ఈ శోధనలని వస్తున్నప్పటికీ he feared God. అతడు
యెహోవాయందు భయభక్తులు కలిగి ఉన్నాడు. My body belongs to the Lord. నా దేహము దేవునికి చెందింది. My hands belong to him. ఈ నా చేతులు ఆయనకు My చెందినవి. eyes belong to him. ఈ కన్నులు ఆయనకు My చెందినవి. energy belongs to him. ఈ నా బలమంతా ఆయనకు My చెందింది. feet belongs to him. నా కాళ్ళు ఆయనకు చెందినవి. Because he purchased me with his holy blood. ఆయన తన పరిశుద్ధ రక్తముతో నన్ను కొన్నాడు. So when you and I accept the Lord Jesus Christ, కాబట్టి నీవు నేను యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించినప్పుడు we become holy nation. మనము పరిశుద్ధ జనముగా అవుతున్నాం. We become holy priesthood. మనము పరిశుద్ధ యాజకులం అవుతున్నాం. The Lord imputes his holiness to us. దేవుడు తన పరిశుద్ధతను మనకు He ఆపాదిస్తున్నాడు. is preparing a holy kingdom for us. మన కొరకు ఆ పరిశుద్ధ రాజ్యం He సిద్ధపరుస్తున్నాడు. brought us into his holy temple. ఆయన పరిశుద్ధ ఆలయంలోనికి మనం తీసుకొని He shed వస్తాడు. his holy blood for us. పరిశుద్ధ రక్తమును మన కొరకు He కాందించాడు. gave us holy scriptures. పరిశుద్ధ గ్రంథము లేఖను మనకి He ఇచ్చినాడు. gave us holy spirit. పరిశుద్ధ ఆత్మను ఆయన మనకి ఇచ్చినాడు. Everything that he gave us holy, ఆయన మనకు ఇచ్చిన ప్రతిదీ కూడా పరిశుద్ధమైనదే. so that you and I will maintain our holiness. తద్వారా నీవు నేను ఆ పరిశుద్ధతను Our కొనసాగించాలని. body must be holy. అంటే మన దేహం పరిశుద్ధంగా Our ఉండాలి. thoughts must be holy. మన తలంపులు పవిత్రంగా Our ఉండాలి. conversations must be holy. మన సంభాషణ పవిత్రంగా Our ఉండాలి. relationships must be holy. మన సంబంధ బాంధవ్యాలు కూడా Our పవిత్రంగా hands ఉండాలి. must be holy. మన చేతులు పవిత్రంగా Our ఉండాలి. camp must be holy. Our camp. మన గుడారము మన ఇల్లు కూడా పవిత్రంగా ఉండాలి. Our walk must be holy. మన నడక పవిత్రంగా ఉండాలి. That's what God says. Be holy, for I am holy. నేను పరిశుద్ధుడనే ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని ప్రభువు అంటున్నాడు. Look at Joseph. చూడండి యోసేపుని చూడండి. When there is no one to exhort him, అతనిని హెచ్చరించుటకు గద్దించుటకు ఎవ్వరు లేరు అక్కడ. when there was no Holy Spirit, అక్కడ పరిశుద్ధాత్మ లేడు. when there was no Holy Scripture, లేదా అతనికి పరిశుద్ధ గ్రంథం there అనేది is లేదు. no Holy Temple, పరిశుద్ధ ఆలయం అతనికి లేదు. when there is nothing to support him, అతనికి సహకారముగా మద్దతుగా ఏమీ లేదు. he feared God. అయితే యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉన్నాడు. My dear brothers and sisters, నా ప్రియ సహోదర సహోదరులారా, today ఈరోజు we are living in a generation, ఇలాంటి తరంలో మనం there జీవిస్తున్నాం. is no fear of God. దేవుడంటే భయము లేని తరములో మనం ఉంటున్నాం. Every one of us, మనలో ప్రతి ఒక్కరం we go through temptations. మనం ఈ శోధన గుండా వెళ్తుంటాం. We need to overcome them. అయితే వాటిని మనం అధిగమించాలి. Temptations will definitely come. శోధనలు ఖచ్చితంగా నిశ్చయముగా వస్తాయి. God's word says, దేవుని వాక్యం అంటుంది, 1 John మొదటి యోహాను chapter 2 రెండో అధ్యాయం verse 16. 16వ వచనం. 1 John 2:16. మొదటి యోహాను 2:16. For all that in the world is the lust of flesh, lust of eyes, and pride of life. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రి వలన కలిగిన పుట్టినవి కావు, అవి లోక So సంబంధమైనవి. all that in the world కాబట్టి లోకములో ఉన్నదంతా into 3 categories: 3 జాబితాలు. lust of eyes, నేత్రాశ, lust of flesh, శరీరాశ, and pride of life. తర్వాత జీవపుడంబం. Oh, when you go through temptation, కాబట్టి మనము శోధన గుండా వెళ్తున్నప్పుడు oh, remember Joseph, యోసేపును జ్ఞాపకం చేసుకో. how he was able to overcome the temptation. అతడు మరి ఆ శోధనలు ఎలా జయించగలిగినాడు. Today ఈరోజు you may not get as big temptation as Joseph. యోసేపుకు వచ్చిన అంత పెద్ద శోధనలు నీకు రాకపోవచ్చు. Even small temptations, చిన్న చిన్న శోధనలు when you fail, వాటిలో నువ్వు when తప్పిపోయినప్పుడు, you defile yourself, తప్పిపోయి పడిపోయి నిన్ను నువ్వు you అపవిత్రపరచుకున్నప్పుడు will lose the blessing of the Lord. నీవు దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటావు. What are the temptations the young people go through today? మరి ఈ రోజు యవనస్తులు ఎలాంటి శోధన గుండా వెళ్ళినా, Like what kind of temptations? ఎలాంటి శోధన గుండా వెళ్తున్నారు? Temptations of food. తిండిని గురించిన శోధన. A lot of people, చాలా మంది they have food temptation. మరి తిండి భోజనం గురించిన శోధన. When you see several items, మరి ఏదైనా మంచి భోజన పదార్థాలు చూసామనుకోండి, buffet item, బుఫేకి వెళ్ళామనుకోండి. buffetకి వెళ్తే 2 రోజులు 3 రోజులు, కొంతమంది వారానికి కూడా సరిపడా తినేస్తారు. బుఫేకి వెళ్ళామంటే ఇంకా 2 రోజులు కొన్నిసార్లు వారానికి సరిపడా తినేస్తుంటాం కదా. So food is a big temptation. కాబట్టి భోజనము తినుట అనేది ఒక శోధన. A lot of young people, చాలా మంది యవనస్తులు you know why they become so dull? ఎందుకు డల్గా దిగాలుగా ఉంటారు? Because they always think about మధ్యాహ్నం ఏం తిందాము, సాయంకాలం ఏం తిందాం, పొద్దున ఏం తిందాం, అంతా తిండి యావే. పొద్దున ఏం తిందాం, మధ్యాహ్నం ఏం తిందాం, రాత్రి సాయంత్రం ఏం తిందాం, ఇదే ఆలోచన. Food is a big temptation. చూడండి, భోజనము ఇది చాలా పెద్ద శోధన. For some people, కొంతమందికి drinking is a temptation. త్రాగడం శోధన. When you come to teenage, కి వచ్చినప్పుడు your friends will call you, నీ స్నేహితులు పిలుస్తారు, అరే today is birthday, అరే ఈ రోజు నా బర్త్డే రా, come let us enjoy, ఎంజాయ్ చేద్దాం, I will pay for you, నేనే డబ్బులు కడతా, it is very tasty, చాలా రుచిగా ఉంటది, you don't need to drink much, ఎక్కువ తాగాల్సిన అవసరం లేదు, ఒక్క సిప్పు, ఫస్ట్ ఒక సిప్ తో స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ ఒక సిప్పు, తర్వాత ఒక పెగ్గు అవుతుంది, తర్వాత ఒక పెగ్గు, తర్వాత ఒక జార్ అవుతుంది, బాటిల్ అయిపోతుంది.
You have to be very careful. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. Temptation comes very slowly. శోధనలు నెమ్మదిగానే వస్తాయి. It comes as a fun activity. అదేదో ఆహ్లాదంగా వినోదం కొరకే లాగా వస్తాయి. We're going with friends only. అంటే ఏదో స్నేహితులతోనే వెళ్తున్నాం కదా అన్నట్టు వస్తాయి. You don't feel that you are actually getting tempted. అంటే నిజంగా నువ్వు శోధించబడుతున్నావని నీకు తెలియకుండా ఉంటది. For the friend's sake I am going. అంటే స్నేహితుల కొరకు వెళ్తున్నాను. How many young people we see today? ఎంతమంది యవనస్తులను చూస్తున్నామండి Lost మనం. because of these temptations. ఈ శోధనలు బట్టి పోగొట్టుకుపోతున్నారు. So many young people. యవనస్తులు అనేకులు. They are tempted by the boys and the girls. మరి అమ్మాయిలు అబ్బాయిలను బట్టి అబ్బాయిలు అమ్మాయిలను బట్టి ఆకర్షితులైపోతున్నారు. Terrible days we are living in. కాబట్టి ఎంతో భయంకరమైన దినాలు మనం జీవిస్తున్నాం. The temptation that Joseph went through. అయితే యోసేపు ఏదైతే శోధన గుండా వెళ్ళాడో So all the young people are going through today. ప్రతి యవనస్తుడు యవనస్తురాలు ఈ దినాల్లో అదే శోధన గుండా వెళ్తున్నారు. You have to be careful. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. Very very watchful. చాలా మెలకువతో ఉండాలి. When I was in my BTech days. నేను బీటెక్ చేస్తున్న దినాల్లో I studied in JNTU. మరి జేఎన్టీయూలో చదువుకునేవాడిని. We have 200 people in the class. మరి మా క్లాస్ లో 200 మంది ఉండేవారు. In the 200 people. ఆ 200 మందిలో There are 4-5 people who fell into love. ఒక 4-5 ఈ ప్రేమ పారాయణంలో పడిపోయారు. 195 మంది మంచోళ్ళు. 196 మంది మంచోళ్ళే. బట్ టుడే అయితే ఈ రోజు when you go and check the engineering college, ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్తే 200 మంది ఉంటే 200 మంది ఉంటే 190 మంది ఈ టెంప్టేషన్స్, 10 మంది మాత్రం మంచోళ్ళు ఉన్నారు. 190 మంది శోధనలకు గురై 10 మంది మాత్రం ఏదో మంచిగా ఉన్నట్టు. అవునా కదా? అంతేనా? మీకే తెలుసు. మీకే తెలుసు, మీరు ఇంజనీరింగ్ చదువుతా ఉన్నారు కదా. I have lot of friends who are principals in engineering colleges, professors in engineering college. They tell these things, not my words. కాబట్టి నాతో పాటు చదువుకున్న వారు ఈ రోజు ఇంజనీరింగ్ కాలేజీలో ప్రిన్సిపల్స్ గా, వైస్ ఛాన్సలర్ గా, ప్రొఫెసర్ గా ఉన్నారు. నేను చెప్పేది కాదు, వాళ్ళు చెప్తున్న విషయం చెప్తున్నాను మీకు. My dear brothers and sisters, కాబట్టి నా ప్రియ సోదర when you సోదరులారా, go to college, మీరు కాలేజ్కి వెళ్ళినప్పుడు this temptation will come. ఈ శోధనలు వస్తాయి. Temptations, there are a lot of ways. కాబట్టి రకరకాలుగా వస్తాయి. So today's generation, ఈ రోజు తరం చూస్తే terrible generation, ఇంకా భయంకరమైన it is very difficult for you to overcome these temptations. ఇప్పుడున్న మీ శోధనలు జయించాలంటే అంత సులభం కాదు ఇది. When we were in engineering, మేము ఇంజనీరింగ్ చదివేటప్పుడు some boy falls in love with some girl. ఒకవేళ ఏ పిల్లోడైనా అమ్మాయితో ప్రేమలో పడ్డాడు అనుకోండి, that becomes a very secret. అది చాలా రహస్యంగా చేసేవాళ్ళు. For years together we cannot find out. అంటే సంవత్సరాలు అయిపోతే అప్పటికి ఎవరికి తెలియదు. But today, కానీ ఇప్పుడు how do you start? ఎట్లా స్టార్ట్ అవుతుంది? Start hi. వాట్సాప్ లో ఫస్ట్ HI, మనం ఏం చెప్తాము? హాయ్ హాయ్ అని స్టార్ట్ అవుతుంది. That's where it starts. అక్కడ స్టార్ట్ అవుతుంది, మొదలవుతుంది. So when somebody said hi whom you don't know, నీకు తెలియని వ్యక్తి నీకు హాయ్ అని మెసేజ్ పెడితే please do not say hi back to them. మళ్ళీ హాయ్ అని పెట్టొద్దు, అక్కడే ఆపేయండి. అక్కడే ఆపేసేయాలి. So when you respond, ఒకవేళ నువ్వు స్పందించావనుకో, then it conversation continues. ఇప్పుడు ఆ సంభాషణ అనేది కొనసాగుతుంది. And so many young people today, ఈ రోజు ఈ దినాల్లో అనేకులు యవనస్తులు they are lost because of WhatsApp. మరి వాట్సాప్లను బట్టి వారు ఎంతో పాడైపోతున్నారు. A lot of temptations. ఎన్నో శోధనలు. I know one young boy. ఒక యవనస్తుడు నాకు తెలుసు. He was a nice boy. మంచి పిల్లాడు, very tall, బాగా పొడుగుంటాడు, very strong, బాగా బలంగా ఉంటాడు. Came from a godly family. మంచి భక్తిగల కుటుంబం నుంచి వచ్చాడు. Tata was a God servant. వాళ్ళ తాత దేవుని సేవకుడు. Father is a God servant. వాళ్ళ నాన్న కూడా దేవుని సేవకుడు. This boy also was growing up in the house of God. కాబట్టి దేవుని ఇంట్లోనే చక్కగా పెరిగాడు. Finished BTech. బీటెక్ పూర్తి చేసుకున్నాడు. Joined a software company. ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అయ్యాడు. There, అక్కడ one girl, ఒక అమ్మాయి said hi. ఇట్లనే హాయ్ అని పెట్టింది. Then he also said hi. ఈయన కూడా బదులు పెట్టాడు హాయ్ అని. Conversation continued. హాయ్ హాయ్ కాస్త చాలా మంచి సంభాషణ అయిపోయింది. Then they fell in love with each other. వారు ఒకరినొకరు ప్రేమలో పడ్డారు. So one day, ఒక రోజు this boy came home. ఈ పిల్లాడు ఇంటికి వచ్చాడు. Daddy, I want to get married. డాడీ నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. Daddy said, అప్పుడు డాడీ అన్నాడు, okay, we will pray for you. సరే నాయనా ప్రార్థన చేస్తాం అన్నాడు. We'll find God's will. మంచి దేవుని చిత్తం కనుక్కుంటాం. A lot of girls in our assemblies. మన సంఘంలో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. We'll find one girl for you. నీ కొరకు ఒక మంచి అమ్మాయిని చూసి పెడతాం అన్నాడు. And slowly this boy told, అయితే నెమ్మదిగా ఈ పిల్లాడు అంటాడు, Daddy, I know one girl. నాకు ఆల్రెడీ ఒక అమ్మాయి తెలుసు డాడీ. That girl only I will marry. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అన్నాడు. Then the father and son had fight. ఇక తండ్రి కొడుకులకు పెద్ద గొడవ. అరే, why you want to go with that girl? అయ్యో ఆ అమ్మాయితో ఎందుకు పోతావు నాయనా? So many girls. మనకి ఎంతో మంది అమ్మాయిలు ఉన్నారు very ఇక్కడ. qualified. మంచి అర్హతగా ఉన్నవారు. good job. అంతే మంచి ఉద్యోగం ఉన్నవాళ్ళు. Why don't you consider them? వారిని ఎందుకు What is సంప్రదించకూడదు? the special in her? ఆమెలో ఉన్న ప్రత్యేకత ఏంటి? నా కళ్ళు పెట్టుకుని చూస్తే నీకు అర్థమవుతుంది డాడీ. నా కళ్ళు పెట్టుకొని చూస్తే నీకు అర్థమవుతుంది డాడీ. They fought with each other. మొత్తానికి తండ్రి కొడుకులు గొడవపడ్డారు బాగా. And the son left. కొడుకు ఇల్లు విడిచి వెళ్ళిపోయినాడు.
And then you don't know where he went, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, whether he got married or not, పెళ్లి అసలు అయిందా లేదా కూడా తెలియదు, disconnected from the house of God, మరి దేవుని నుంచి దూరం అయిపోయినాడు, disconnected from family, కుటుంబం నుంచి దూరం అయిపోయినాడు, no connection with anyone. అంటే ఇంకెవరితో ఏ సంబంధం లేదు. After 1 year, ఒక సంవత్సరం తర్వాత so this tata had some pity on the grandson. తాతకు మనమడి మీద ఉంటది కదా ఎంతో కొంత ప్రేమ. So I'll go and visit my son, నేను my వెళ్ళి grandson. నేను వెళ్ళి ఒకసారి మనమడిని చూస్తాను అనుకున్నాడు తాత. So he took the address, మొత్తానికి అడ్రస్ తెచ్చుకున్నాడు, and then went home, అతడు ఇంటికి వెళ్ళాడు, knocked the door, తలుపు తట్టాడు, and this grandson came మనవడు వచ్చాడు తలుపు తీయడానికి, with a little boy. చేతిలో చిన్న పిల్లని పట్టుకొని వచ్చాడు. అరే వీడెవడ్రా, వీడెవడు రా అని అన్నాడు. పెళ్ళయిందా, పెళ్ళి అయిపోయిందా, ఎప్పుడయింది, ఎప్పుడైంది, అసలు పెళ్ళయిందా లేదా, అసలు పెళ్ళయిందా లేదా ఇంతకు, ఈడెక్కడ పుట్టాడు, ఈడెప్పుడు పుట్టాడు. టెరిబుల్ డేస్, ఇంత భయంకరమైన దినాలు. దిస్ ఇస్ నాట్ స్టోరీ, ఇది కథ కాదండి, దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ మిడ్స్ట్. మన మధ్యలో ఇలాంటివి జరుగుతున్నాయి. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, కాబట్టి నా ప్రియ సోదర సోదరులారా, when the temptation come first time, మొదటిసారి శోధన ఎదురుకు వచ్చినప్పుడు run away from temptation. ఆ శోధన నుండి పారిపోవు. Google, that's I told, temptation through YouTube, యూట్యూబ్ ద్వారా శోధన, temptation through WhatsApp, మరి వాట్సాప్ ద్వారా through your social media. ఈ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా. These are terrible temptations. కాబట్టి ఇవి ఎంతో భయంకరమైన శోధనలు ఇవి. These will spoil your future, మీ భవిష్యత్తును పాడు చేసే శోధనలు ఇవి. cut you off from the presence of God, దేవుని సన్నిధి నుండి నిన్ను తెగ నరికి పడేస్తాయి, cut you off from your family. నీ కుటుంబం నుంచి కొట్టేస్తాయి. You will only be ruining your life. నిన్ను నీ జీవితాన్ని నీ చేతులారా పాడు చేసుకుంటావు. So this boy I was talking about, ఇప్పుడు నేను చెప్పిన ఈ అబ్బాయి గురించి, left the house, చూడండి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు, cut off from the family, అంటే కుటుంబంతో కొట్టివేయబడ్డాడు, cut off from the house of God, మరి దేవుని నుండి దూరంగా అయిపోయినాడు, lost every blessing, ప్రతి ఆశీర్వాదం పోగొట్టుకున్నాడు, living a terrible life. ఘోరమైన జీవితంలో ఉంటున్నాడు. When you get this temptation first time, కాబట్టి మొదటిసారిగా నీకు శోధన వచ్చినప్పుడు like Joseph, యోసేపు వలె you should learn to say no to temptation. ఆ శోధనకు వద్దు కాదు లేదు అని చెప్పగలగాలి. 2 Timothy, రెండో తిమోతి chapter 2, రెండో అధ్యాయం verse 22. 22వ వచనం. 2 Timothy, రెండో తిమోతి chapter 2, రెండవ అధ్యాయం verse 22. 22వ Shall we వచనం. read together? రండి అందరం కలిసి చదువుకుంటాం. నీవు Flee your యవనేచ్ఛల youthful నుండి desires, పారిపోము, pursue righteousness, పవిత్ర హృదయులై ప్రభువునకు faith, ప్రార్థన love, చేయవరుతూ peace, కూడా call upon the Lord. నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము. Flee from the youthful desires. కాబట్టి నీ యవనేచ్ఛల నుండి యవన కోరిక నుండి పారిపోము, No, don't stay there. అక్కడే ఉండిపోద్దు. Don't respond back to the people who are calling you. నిన్ను పిలుస్తున్న వారికి నువ్వు బదులు జవాబు చెప్పొద్దు. Do not get the temptations of the social media, Facebook, Instagram. ఫేస్బుక్ అని, ఇన్స్టాగ్రామ్ అని, వాట్సాప్ అని, సోషల్ మీడియాలో వచ్చే ప్రతిదానికి నువ్వు స్పందించొద్దు. Do not post anything there. అసలు దాంట్లో నువ్వు ఏమి పెట్టద్దు కూడా. Many చాలా- young people, చాలా మంది యవనస్తులు every picture they post there. ఎక్కడ పిక్చర్ ఫోటో దిగితే అది తీసుకెళ్లి దాంట్లో పెట్టేస్తుంటారు. Terrible days. చాలా భయంకరమైన దినాలు. So much of misuse of social media. కాబట్టి సోషల్ మీడియాలో చేసేదంతా ఎంతో మరి దాన్ని దుష్ప్రచారం చేస్తుంటారు, దురుపయోగం చేస్తుంటారు. God's word says, నేను వాక్యం అంటుంది, flee from youthful lust. యవనేచ్ఛల నుండి నీవు పారిపోము. As you are in this age, చూడండి ఈ వయసులో మీరు ఉన్నంత కాలం temptations will come. చూడండి శోధనలు వస్తుంటాయి పోతుంటాయి. Martin Luther told, మార్టిన్ లూథర్ ఈ విధంగా అన్నారు, we may not stop the birds flying on the top of our head, but we can definitely preventing them from putting a nest in our head. చూడండి మనం రోడ్డు మీద నడుస్తున్నప్పుడు మన పైనుండి పక్షులు ఎగరకుండా చేయలేం, కానీ ఆ పక్షులు నీ తల మీద గూడు పెట్టకుండా చేయొచ్చు. The temptations will fly. కాబట్టి ఈ శోధనలన్నీ ఎగిరిపోతా ఉంటాయి. But if you keep thinking, కానీ వాటి గురించి నువ్వు ఆలోచన చేస్తూ keep ఉండి responding, వాటికి స్పందిస్తూ they will put a nest in your head. ఆ శోధనలన్నీ నీ నెత్తి మీద చక్కటి గూడు పెడతాయి. And then will drag you into ruined life. ఆ గూడు కాస్త నీ జీవితాన్ని సంపూర్ణంగా పాడు చేస్తాయి. Very, very important. కాబట్టి ఎంతో చాలా ప్రాముఖ్యం. As young people, యవనస్తులముగా look at Joseph. యోసేపును చూడండి, How he overcame the temptation. ఎలా శోధన జయించాడు. Only one thing, ఒకటే విషయం, fear of the Lord. యెహోవా యందలి భయభక్తులు. I will fear my God. నా దేవునికే నేను I భయపడతాను. cannot do this sin and sin against God. ఇట్టి దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము ఎట్లా కట్టుకుంటాను అంటాడు. My God is a holy God. నా దేవుడు పరిశుద్ధుడు, He called me to be a holy nation. పరిశుద్ధ జనముగా ఉంటకు నన్ను He పిలిచినాడు. called me to be a blessing to the whole world. ప్రపంచానికి ఆశీర్వాదం ఉండుటకు నన్ను I పిలిచినాడు. cannot commit this terrible sin. ఇంత ఘోరమైన దుష్కార్యము పాపము నేను చేయలేను. Young people, యవనస్తులు, your body మీ దేహము is precious.
చాలా అమూల్యమైనది. That's why God's word says, అందుకే దేవుని వాక్యం you అంటుంది, are bought at a price. Honor the Lord with your body. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. Honor the body with your body. కాబట్టి నీ దేహముతో దేవుని మహిమపరచాలి. That means అంటే keep your body holy. నీ దేహమును పవిత్రంగా పెట్టుకోవాలి. Among the entire creation, చూడండి, సృష్టి అంతట్లో this human body ఈ మానవుని దేహం is special. చాలా విశేషమైనది. The Lord is going to resurrect this body one దేవుడు day. ఈ దేహమును ఒకనాడు పునరుత్థానము లేపుతాడు. Our body will be like the Lord Jesus Christ's body. యేసు క్రీస్తు కలిగి ఉన్న ఆ దేహము వలె మన దేహం కూడా అవుతది. It is a holy body. ఇది పవిత్ర దేహం. Not to be doing unholy things. ఇది అపవిత్రమైన పనులు చేసేదాని కొరకు కాదు. Whatever defiles you, ఏదైనా నిన్ను అపవిత్రపరుస్తుందంటే, whatever defiles your mind, నీ మనసును అపవిత్రపరిచే ప్రతిదీ, whatever defiles your thoughts, నీ ఆలోచనలు తలంపులను అపవిత్రపరిచే ప్రతిదీ, run away from it. దాని నుండి పారిపోం. Minimize your usage of social media. కాబట్టి సోషల్ మీడియాని ఎంత తక్కువగా ఉపయోగిస్తే అంత మంచిది. Don't get into temptations. శోధనలో పడిపోకండి. Those are secret temptations. అవన్నీ కూడా రహస్యంగా ఉండే శోధనలు. Hidden faults. అంటే కనబడకుండా పడిపోయే Nobody పరిస్థితి. can even counsel you also. ఇంకా ఆ విషయాల్లో ఎవరు కూడా నీకు సలహా ఇవ్వలేరు, ఆలోచన చెప్పలేరు. So when we were students, మేము విద్యార్థులు ఉన్నప్పుడు if somebody is fallen, ఎవరైనా పడిపోయారు అనుకోండి, somebody is backsliding, ఎవరైనా వెనకంజ వేస్తుంటే we all know. మనకంత అర్థమైపోయేది. Some youth leader, ఏమైనా యూత్ లీడరు ఆయన పట్టుకునేవాడు, ఆయన పట్టుకునేవాడు. అరే ఏమైందిరా, ఏమైంది నాయనా, చర్చికి ఎందుకు రావట్లేదు, మందిరానికి రావట్లేదు, ఏదో అమ్మాయి వెనకాల తిరుగుతున్నావంట. అమ్మాయి వెనకాల తిరుగుతున్నావంట. We used to somehow get the information ఏదో విధంగా అయితే ఈ సమాచారం అందేది. and correct them, వెంటనే సరి and చేసేవాడు, counsel them, వారికి ఆలోచన and చెప్పేవాడు, add them back to the church. వాళ్ళని మరలా మందిరంలోకి సమకూర్చేవాడు. So many young people, చాలా మంది యవనస్తులు, everybody, ప్రతి వారు that faltering will be there. ఏదో తొట్టుపాటు ఉంటది. But when the counsel of the elders are there, అయితే పెద్దల యొక్క ఆలోచన చెప్పబడినప్పుడు we slowly bring them back to the fold of God. చూడండి, వారిని నెమ్మది నెమ్మదిగా మరి దేవుని మందలోనికి సమకూరుస్తారు. But today your temptations కానీ ఈ రోజు మీకున్న శోధనలు happening inside your closets. మీ గృహములో, మీ అంతరంగములో జరుగుతున్నాయి. What is happening with you? అంటే మీలో ఏం జరుగుతుందో Nobody knows. బయట ఎవరికి తెలియదు. What you are watching, మీరు ఏం చూస్తున్నారు nobody knows. ఎవరికి తెలియదు కదా. So only after the final result, ఇక చిట్ట చివరికి దాని ఫలితం బయటపడ్డప్పుడు అంతా సర్వనాశనం అయిపోయిన తర్వాత అది. మనకు తెలుస్తుంది. ఎప్పుడు 6 నెలల క్రితము ఎక్కడ స్టార్ట్ అయింది, హాయ్ అక్కడ స్టార్ట్ అయింది. ఓకే, టుడే కాబట్టి ఈరోజు లెట్ us take a decision. రండి ఒక తీర్మానం చేసుకుందాం. I will fear the Lord. నేను దేవునికే భయపడతాను. I will go away from temptations. ఈ శోధన నుండి, ఈ ఇచ్చల నుండి పారిపోతాను. If you want to be blessed by the Lord, మరి దేవుని చేత నీవు the ఆశీర్వదించబడాలంటే first principle, మొదటి నియమం faith in the Lord. దేవునందు విశ్వాసం. Secondly, రెండవ నియమం fear of the Lord. దేవునందు భయభక్తులు. Thirdly, మూడవది fellowship with God. ప్రభుతో, దేవునితో సహవాసం. This is very important. ఇది చాలా ప్రాముఖ్యం. Genesis ఆదికాండం chapter 39. 39వ అధ్యాయం. Genesis ఆదికాండం chapter 39 39వ అధ్యాయం. verse 2. రెండవ The వచనం. Lord was with Joseph. యెహోవా యోసేపునకు తోడై ఉండెను. Verse 3. మూడవ వచనం. The Lord was with Joseph. యెహోవా అతనికి తోడై ఉండెనని. Verse 21. 21వ The వచనం. Lord was with Joseph. యెహోవా యోసేపునకు తోడై ఉండి. Verse 23. 23వ వచనం. The Lord was with him. యెహోవా అతనికి తోడై ఉండెను. Again and again, మరలా మరలా the Lord was telling దేవుడు చెప్తున్నాడు, the secret of fruitful life, ఫలభరితమైన జీవితముకున్న రహస్యం fellowship with God. దేవునితో సహవాసం. God was with him. దేవుడు అతనికి తోడుగా God ఉన్నాడు. was with him. యెహోవా యోసేపు తోడుగా He ఉండెను. had a constant communion with God. అంటే ఎడతెరిపి లేకుండా దేవునితో సంభాషణ కలిగి ఉన్నాడు. In every situation, ప్రతి పరిస్థితుల్లో, whether he was at home ఇంట్లో ఉన్నా, or in the Potiphar's house పోతిఫర్ ఇంట్లో ఉన్నా, or in the prison, చెరసాల్లో ఉన్నా, he never lost connection with God. దేవునితో తన సంబంధాన్ని ఎన్నడూ పోగొట్టుకోలేదు. If you want to overcoming life, జయ జీవితం నీకు కావాలంటే, if you want to be blessed by God, దేవుని చేత దీవించబడాలంటే, we need to have fellowship with God. దేవునితో సహవాసం మనకు అవసరము. That is what we call as a quiet time with him. దీన్నే దేవునితో మౌన ధ్యానం కలిగి ఉండుట అంటారు. This quiet time, ఈ మౌన ధ్యాన my సమయంలో heart connects to God's heart. నా హృదయము దేవుని హృదయంతో అనుసంధానం చేయబడుతుంది. When we spend time with him, అనగా ఆయనతో మనం సమయం గడిపినప్పుడు we understand his vision, ఆయన దర్శనం తెలుసుకుంటాం, his purposes, ఆయన ఉద్దేశాలు his తెలుసుకుంటాం, plans, ఆయన ప్రణాళికలు అర్థం his చేసుకుంటాం, desires for us. మన
పక్షాన ఆయనకున్న ఆశ కోరికలు తెలుసుకుంటాం. God guides us. దేవుడు మనల్ని దారి చూపిస్తాడు. So in the tough times, కాబట్టి గడ్డు దినాల్లో, in the tempting times, అనగా శోధన దినాల్లో Joseph యోసేపు was able to overcome the tests, ఆ పరీక్షలన్నీ నెగ్గగలిగినాడు, overcome the temptations, ఆ శోధనను అధిగమించగలిగినాడు because of the fellowship with God. ఇది కేవలము తాను దేవునితో కలిగి ఉన్న సహవాసమును బట్టే. You and I, నీవు నేను if we want to grow, ఎదగాలంటే, if we want that fourfold blessing, ఈ 4 గంటల ఆశీర్వాదం కావాలంటే we need to have fellowship with Him. ఆయనతో సహవాసం మనకు అవసరం. What is fellowship with Him? సహవాసం ఆయనతో కలిగి ఉండుట అంటే Word of God దేవుని వాక్యం and prayer. ప్రార్థన. These two are important in your quiet time. ఇవి ఈ రెండు కూడా నీ మౌన ధ్యాన సమయంలో ప్రాముఖ్యమైనవి. Quiet time is very important for you to grow as young people. యవ్వనస్తులుగా మీరు ఎదగడానికి దేవుని వాక్యము ఎంతో ఉపయోగకరం, ప్రయోజనం. What is quiet time? మౌన ధ్యాన సమయం అంటే When you get up from the bed, మీరు పడక లేవగానే spend time alone with God. ఒంటరిగా దేవునితో సమయం గడపండి. 20 minutes, 30 minutes. ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు కావచ్చు. Do not talk to anyone. ఎవరితో మాట్లాడద్దు. Do not open your cell phone. నిద్ర లేచిన వెంటనే సెల్ ఫోన్ చూడొద్దు. Many people, చాలా మంది what do we do right after we get up from the bed? మరి పడక లేవగానే ఏం చేస్తాము? ఏం చేస్తాం? ఫస్ట్ కళ్ళు నలుపుకుని బాగా కళ్ళు నలిపేసుకుంటాం. బాగా లేస్తాం అనమాట. వెంటనే కళ్ళు నలుపుకొని సెల్ ఫోన్ చూస్తాం. సెల్ ఫోన్ ఏమేమి మెసేజ్లు వచ్చినాయి, ఏం మెసేజ్లు వచ్చినాయని, ఎవరైనా నాకు థమ్స్ అప్ కొట్టాడా, ఎవడైనా కొట్టాడా, లైక్లు మెసేజ్లు ఏమైనా వచ్చినాయా, వాట్సాప్ లో ఎవడైనా పెట్టాడా మెసేజ్లు, ఇవన్నీ అయ్యేటప్పటికే సగం మైండ్ పాడైపోద్ది. ఇవన్నీ చూసే లోపలే నీ సగం మైండ్ పాడైపోద్ది ఇంకా. సో ఇన్ దిస్ న్యూ ఇయర్, కాబట్టి ఈ నూతన సంవత్సరంలో టేక్ వన్ డెసిషన్. ఒక తీర్మానం చేసుకోండి. when you get up from the bed, పడక లేవగానే don't touch your mobile. అసలు మీ మొబైల్ ఫోన్ ముట్టొద్దండి. Just one habit, new habit we learn. ఈ ఒక్క అలవాటు కొత్తగా ఒకటి అలవాటు చేసుకుందామా? What is that habit? ఏంటి అలవాటు? Don't touch the mobile. మొబైల్ ఫోన్ ముట్టము. Spend 15 minutes నిద్ర లేవగానే ఒక 15 నిమిషాలు దేవునితో సమయం with the word of God. బైబిల్ పట్టుకొని దేవుని వాక్యం పట్టుకొని సమయం గడుపుతాం. So if we ask the God servant, మరి మీ దేవుని సేవకుడు అడిగితే మీరు గంట సేపు మోకాళ్ళ ప్రార్థన చేయాలని చెప్తాడు. ఓ గంట సేపు మౌన ప్రార్థన చేయాలని చెప్తాడు. నేను యూత్ లీడర్ని కదా, నాకు మీ బాధ తెలుసు. 15 minutes. అన్న కూడా యూత్ లీడర్ సంఘంలో, ఆయనకు తెలిసే బాధలు. 15 నిమిషాలు. గంట సేపు కూర్చోమంటే అందరూ పారిపోతారు కాబట్టి 15 నిమిషాలు స్టార్ట్ చేద్దాం. గంట సేపు కూర్చోమంటే పారిపోతారు కానీ 15 నిమిషాలతో మొదలు పెడతాం. డోంట్ ఓపెన్ ఎనీథింగ్. నిద్ర లేవగానే ఏది తెరవదండి. డోంట్ టాక్ టు పీపుల్. ఎవరితో మాట్లాడదండి. గెట్ అప్ ఫ్రమ్ యువర్ బెడ్. మీ పడక లేచి టేక్ యువర్ బైబిల్. బైబిల్ చేతపట్టుకొని kneel down. మోకాళ్ళుండి 15 minutes. ఒక్క 15 నిమిషాలు. 5 minutes you spend time in word of God. 5 నిమిషాలు దేవుని వాక్యం చదివి, 5 minutes in prayer. 5 నిమిషాలు ప్రార్థన చేసి, and 5 minutes you meditate on what the Lord is speaking to you. ప్రభు నీతో మాట్లాడింది ఏంటనేది ఇంకొక 5 నిమిషాలు ధ్యానించు. That's it. అంతే. You start with 15 minutes and you grow as you grow. అలా 15 నిమిషాలతో మొదలుపెట్టి దినాలు గడుస్తుండగా ఆ సమయాన్ని కాస్త మీరు పొడిగించవచ్చు. So this year 2024, ఈ సంవత్సరం 2024 every one of us, మనలో ప్రతి ఒక్కరం we will take a resolution. రండి ఒక తీర్మానం చేసుకుందామా? What is that resolution? ఏంటి ఆ తీర్మానం? When I get up from my bed, నేను నిద్ర లేచినప్పుడు I will not touch my phone. నా ఫోన్ ముట్టను. I will first pray. మొట్టమొదటి ప్రార్థన చేసుకుంటాను. Spend time 15 minutes. ఒక 15 నిమిషాలు. And then I will do the rest of the jobs. దేవునితో గడిపిన తర్వాత మిగతా పనులు చేసుకుంటాను. Joseph యోసేపు was with God. దేవునితో He ఉన్నాడు. had fellowship with him. ఆయనతో సహవాసంలో That ఉన్నాడు. is why అందుకే he was able to conquer the tests. ఆ పరీక్షలు నెగ్గగలిగినాడు. They conquer the temptations. ఆ శోధనలు జయించగలిగినాడు. Terrible things happened to him. ఎన్నో ఘోరమైన విషయాలు జరిగినాయి. Many temptations came. ఎన్నో శోధనలు వచ్చాయి. Many struggles he went through. ఎన్నో ప్రయాసాల గుండా వెళ్ళాడు. But he overcame all of them. కానీ అతడు వాటన్నిటిని అధిగమించి బయటకు వచ్చాడు. Word of God, దేవుని వాక్యం is very important. చాలా ప్రాముఖ్యమైనది. It sanctifies us. అది మనల్ని పవిత్రపరుస్తుంది. It protects us. భద్రపరుస్తుంది. It makes us wise. మనల్ని బుద్ధిమంతులుగా It చేస్తుంది. counsels us. మనకు ఆలోచన It చెప్తుంది. strengthens us. మనల్ని బలపరుస్తుంది. It guides us. అది మనకు దారి It చూపిస్తుంది. revives us. ఉజ్జీవపరుస్తుంది. It teaches us. మనకు బోధిస్తుంది. It trains us. మనకు తర్ఫీదునిస్తుంది. It restores us. మనల్ని సమకూర్చేదిగా It ఉంది. warns us. హెచ్చరిస్తుంది. It enriches us. అంతేకాదు మనల్ని సఫలులుగా చేస్తుంది. It nourishes us. మనల్ని పోషిస్తుంది. It gives us freedom. అంతేకాదు ఆ వాక్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. So when you read the word of God, కాబట్టి దేవుని వాక్యం చదివినప్పుడు God will speak to you. దేవుడు మీతో మాట్లాడతాడు. You need to listen to the word of God. ఆ వాక్యాన్ని దేవుని మాటలు మీరు వినాలి.
and read the word of God, దేవుని వాక్యాన్ని చదవాలి, study the word of God, వాటిని అధ్యయనం చేయాలి, memorize the word of God, వాక్యములు కంఠస్థం చేయాలి, meditate the word of God, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, obey the word of God. దేవునికి విధేయత చూపాలి. Very, very important. చాలా ప్రాముఖ్యమైనవి. Without the word of God, దేవుని వాక్యము లేకుండా you will never be able to live a victorious life. విజయవంతమైన జీవితం నువ్వు ఎన్నడూ జీవించలేవు. Today, ఈరోజు let us make a resolution. రండి ఒక తీర్మానం చేసుకుందాం. Every day, ప్రతిరోజు I will spend 15 minutes at least in the presence of the Lord. కనీసం ఒక 15 నిమిషాలు దేవుని సన్నిధిలో గడుపుతాను. One great man of God said, ఒక గొప్ప దైవజనుడు అన్నాడు, the Bible keeps you from sin, or sin keeps you from the Bible. బైబిల్ నిన్ను పాపానికి దూరంగానే పెట్టాలా లేదా పాపము నిన్ను బైబిల్కి దూరంగానే పెడతాది. When you read the word of God in the morning, పొద్దున్నే దేవుని వాక్యం చదివినప్పుడు and ask the Lord, ప్రభుని అడిగినప్పుడు, Lord, protect me today. ప్రభా ఈ రోజు నన్ను కాపాడండి. I am going to college. కాలేజ్కి వెళ్తున్నాను, I am going to office. లేదా ఆఫీస్కి వెళ్తున్నాను. So many temptations are there. ఎన్నో శోధనలు ఉన్నాయి. So many office work is there. ఆఫీస్లో ఎంతో పని ఉందయ్యా. So many tests are there. ఎన్నో పరీక్షలు పరిశోధనలు I am ఉన్నాయి. going for an interview. ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. I am going for writing the exam. లేదా ఈ పరీక్ష రాయడానికి వెళ్తున్నాను ప్రభా. Help me. ప్రభా నాకు సాయం చేయండి. Strengthen me. నన్ను బలపరచండి. When you trust Him, మీరు ఆయనను నమ్మితే, when you lean on to Him, ఆయన మీద ఆనుకుంటే the Lord will bless you. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. The fear of the Lord యెహోవాయందు భయభక్తులు makes you wise. నిన్ను జ్ఞానిగా చేస్తుంది. Fear of the Lord యెహోవాయందు భయభక్తులు adds life to you. నీకు జీవమును దయచేస్తుంది. It guides you. అది నిన్ను నడిపిస్తుంది, Protects you. నిన్ను భద్రపరుస్తుంది. So also the word of God, అదే విధంగా దేవుని వాక్యమును it keeps you from sin. పాపము నుండి నిన్ను కాపాడుతుంది. That's why Psalm 119 verse 7 and 9 we read. మరి 119వ కీర్తన 7, 9 మనం చదువుతాం కదా. How can a young man keep his way pure? యవనులు దేని చేత తమను తాము శుద్ధిపరచుకొందురు? చదువు. దేని చేత? నీ వాక్యమును శ్రద్ధగా చదివి యవనులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూర్చుకొనుట చేతనే కదా. 9వ వచనం. 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. When you keep the word of God in your heart, వాక్యమును నీ హృదయములో ఉంచుకున్నప్పుడు it will protect you. అది నిన్ను కాపాడుతుంది. It will protect you from sinning. అంతేకాదు పాపము చేయకుండానట్లు కాపాడుతుంది. When you sin against God, నీవు దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు you will lose the blessings. నీవు ఈ ఆశీర్వాదాలు పోగొట్టుకుంటావు. Joseph understood that secret. యోసేపు ఈ మర్మమును రహస్యమును అర్థం చేసుకున్నాడు. If I fall into this temptation, pleasure, which is temporary, మరి తాత్కాలికంగా ఉండే ఈ శోధనలో, ఈ కొద్ది కాలం ఉండే ఈ సుఖములో నేను గాని పడిపోతే I will lose eternal blessings. నిత్యమైన దీవెనలను పోగొట్టుకుంటాను. That is why he feared God. అందుకే దేవుని భయభక్తులు కలిగి ఉన్నాడు. He is fellowship with God దేవునితో సహవాసములో ఉండాడు. and protected him. అందుకే అది అతనిని భద్రపరిచింది. So you and I, కాబట్టి నీవు నేను how do we have communion with God? ఎలా దేవునితో సంభాషణ కలిగి ఉండగలుగుతాం? First with word of God, మొట్టమొదటిగా దేవుని వాక్యం, and then with prayer. రెండవది ప్రార్థన. Through the word of God, దేవుని వాక్యము ద్వారా God speaks to us. దేవుడు మనతో మాట్లాడతాడు. Through prayer, ప్రార్థనలో we speak with God. మనము దేవునితో మాట్లాడతాం. Simple prayer. సామాన్యమైన ప్రార్థనే. Pray with faith. అయితే విశ్వాసముతో చేయబడిన For ప్రార్థన. all your needs. అంటే నీ అక్కర్లన్నిటి కొరకు, For your studies, నీ చదువు, for your future, నీ భవిష్యత్తు for కొరకు, your family, నీ కుటుంబం కొరకు, for your friends, నీ స్నేహితుల for కొరకు, your relatives, నీ బంధువుల for కొరకు, the house of God. మరి దేవునింటి కొరకు, Pray for every need. ప్రతి అవసరత అక్కర కొరకు ప్రార్థించండి. Every small and big need. మరి చిన్నదైనా పెద్దదైనా ప్రతి దాని కొరకు, Pray for all your dreams. మీ కలలన్నిటి కొరకు ప్రార్థించండి. God, this is what I want to become. ప్రభువా ఇలా నేను ఉండాలనుకుంటున్నాను. What do you want me to do? మరి ఏం చేయమంటావు? And when you pray, మీరు అలా ప్రార్థించినప్పుడు God will reveal His will to you. దేవుడు తన చిత్తాన్ని మీకు బయలుపరుస్తాడు. That's why one man of God said, అందుకే ఒక దేవజనుడు అన్నాడు, a prayerless Christian is a powerless Christian. ప్రార్థన లేని క్రైస్తవుడు శక్తి లేని క్రైస్తవుడు. More prayer, more power. ఎంత అధికముగా ప్రార్థిస్తే అంత అధికముగా బలోపేతపడతాం. Less prayer, less power. ఎంత తక్కువగా ప్రార్థన చేస్తే అంత తక్కువగా బలపరచబడతాం. No prayer, no power. అసలు ప్రార్థనే లేకపోతే బలము కూడా ఉండదు. Prayer is a lifeline for a believer. ప్రార్థన అన్నది మనకు ఒక జీవన రేఖ లాంటిది. If you want to be blessed by Him, నీవు ఆయన చేత దీవించబడాలంటే you need to have fellowship with Him. ఆయనతో నీకు సహవాసం అవసరం. Fellowship comes in two ways. సహవాసం రెండు రకాలుగా వస్తుంది. Through the word of God, దేవుని వాక్యము ద్వారా, and through the prayer. ప్రార్థన ద్వారా. In the morning, ఉదయం when you spend quiet time with Him, దేవునితో కొంత మౌన ధ్యాన సమయం గడిపినప్పుడు around the word of God, దేవుని వాక్యం చుట్టూ చేరి and ask the Lord, ప్రభుని అడగండి, Lord, today ఈ రోజు speak to me. ప్రభువా నాతో మాట్లాడండి.
give me a promise. ప్రభా నాకు ఒక వాగ్దానం ఇవ్వండి, I am going to interview. ఆ పలానా ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, Give me a promise. నాకు వాగ్దానం ఇవ్వండి. I am going for a test. నేను ఒక పరీక్షకు వెళ్తున్నాను, Give me a promise. దయచేసి నాకు వాగ్దానం ఇవ్వండి. These promises of the Lord, కాబట్టి దేవుడిచ్చే వాగ్దానాలు they strengthen us. ఇవి మనల్ని బలపరుస్తాయి, They encourage us. ఇవి మనల్ని ప్రోత్సాహపరుస్తాయి. They help us to overcome temptations. మరి ఈ శోధనలన్నీ జయించుటకు ఇవి మనకు దోహదపడతాయి. So in Joseph's life, యోసేపు జీవితంలో కూడా not only he went through temptations, అతడు శోధనల గుండా వెళ్ళడం మాత్రమే he కాక went through tests also. పరీక్షల గుండా కూడా వెళ్ళాడు. When he went through the prison life, చూడండి, ఆ చెరసాలలో అతడు వెళ్ళినప్పుడు for the mistake that he did not do, తన చేయని పొరపాటును బట్టి he was punished. అతడికి శిక్ష విధించబడింది. But in those days, కానీ ఆ దినాల్లో how much terrible it will be. ఎంత ఘోరంగా ఉండేదో You పరిస్థితి. are already a slave. నీవు మొదట బానిసవి, You can be killed without anybody asking question. ఎవ్వరు ఏ ప్రశ్న అడగకుండా నిన్ను చంపించగలుగుతారు. But now they have put him in the prison. అయితే ఇప్పుడు ఇతని చెరసలో వేయించారు. He is waiting when the master will come and kill me. యజమానుడు ఎప్పుడు వచ్చి నన్ను చంపేస్తాడా అని ఎదురు చూస్తా ఉన్నాడు యోసేపు. But in those trying times, కాబట్టి అలాంటి పరీక్ష దినముల్లో Lord was with Joseph. దేవుడు అనగా యెహోవా యోసేపుకు తోడై ఉండెను. Many days చాలా in your life, నీ జీవితంలో you will go through the struggles. ఈ ప్రయాసాల గుండా వెళ్తుంటాం. You may not be tempted. Temptations might be gone కాబట్టి శోధనలు వెళ్ళిపోయిండొచ్చు for some time, కొంత సమయం వరకు, but you will go through the tests. అయితే పరీక్షలు గుండా వెళ్తుంటాం. You finish your BTech బీటెక్ అయిపోయింది or degree, లేదా డిగ్రీ అయిపోయింది, there is a big test. ఇప్పుడు పెద్ద పరీక్ష, ఉద్యోగం ఏమి రావట్లేదు. ఉద్యోగం రావట్లేదు, We don't know what to do. ఏం చేయాలో తెలియదు. No PG seat, మరి పీజీ సీట్ రాలేదు, జాబ్ రాలేదు, ఉద్యోగము రాలేదు, ఏం చేయాలో తెలియదు. ఏం చేయాలో తెలియదు, Nobody to help me. సహాయపడడానికి ఎవరు లేరు. So many interviews you are attending, ఎన్నో ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యాం, everywhere rejected. ప్రతి దగ్గర రిజెక్ట్ అయిపోయినాం. 1 year is over, సంవత్సరం అయిపోయింది, second year is over, రెండో సంవత్సరం అయిపోతుంది, no job. ఉద్యోగం లేదు. Now there is a pressure from mother. మరి ఇంట్లో వాళ్ళ నుండి ఒత్తిడి, పెళ్లి చేసుకో కనీసం. అమ్మ ఏమో పెళ్లి చేసుకోమని ఒత్తిడి. Then we start going for matches. ఇక సంబంధాలు చూడడానికి వెళ్తుంటాం, ఒక సంబంధం వస్తుంది, ఓ సంబంధం వస్తుంది, వచ్చారు, వచ్చి చూసుకున్నారు, మంచిగా జీడిపప్పులు తిన్నారు, జీడిపప్పు వెళ్ళిపోయారు. మ్యారేజ్ ఇస్ నాట్ ఫిక్స్డ్. జీడిపప్పు తినిపోయారు కానీ పెళ్లి సంబంధం కుదరలేదు. సెకండ్ ప్రపోజల్ కేమ్, రెండో సంబంధం వచ్చి వెంట అవే, వెళ్ళిపోయినారు. థర్డ్ ప్రపోజల్ కేమ్, మూడో సంబంధం వెంట అవే, వెళ్ళిపోయినారు. హౌ మచ్ డిప్రెసింగ్. ఎంత కృంగుదల హౌ చూడండి, మచ్ యు విల్ బి డిసప్పాయింటెడ్. ఎంత నిరుత్సాహపడతారు మీరు వెన్ యు గో త్రూ దోస్ ట్రయింగ్ టైమ్స్. ఇలాంటి పరీక్ష దినములో వెళ్ళినప్పుడు రిమెంబర్ జోసెఫ్. యోసేపుని జ్ఞాపకం చేసుకోండి. జోసెఫ్ వాస్ స్ట్రాంగ్. యోసేపు ఎంత బలంగా ఉన్నాడు He went చెరసాలలో. through all those tests. ఈ పరీక్షల గుండా అంతా వెళ్ళాడు, Terrible test, ఎంతో భయంకరమైన పరీక్షలు, but he stood for the Lord. కానీ దేవుని కొరకు నిలబడ్డాడు. Because he had communion with him. ఎందుకనగా మరి దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. If you and I want to be blessed by the Lord, కాబట్టి నీవు నేను కూడా దేవుని చేత దీవించబడాలంటే, if you want fourfold blessings of the Lord, నాలుగంతల ఆశీర్వాదం నీకు కావాలంటే, we saw 3 principles today. 3 నియమాలు ఈరోజు చూస్తున్నాం. First of all, మొదటిది the faith in the Lord. దేవుని యందు విశ్వాసం. Secondly, రెండవది the fear of the Lord. దేవుని యందు భయభక్తులు. Thirdly, మూడవది the fellowship with the Lord. ప్రభుతో దేవునితో సహవాసము. When you have fellowship with him, కాబట్టి ఆయనతో మీకు సహవాసం when కలిగి you ఉంటే, spend time with him, ఆయనతో సమయం గడిపితే, when you have quiet time with him, ఆయనతో మౌన ధ్యాన సమయం కలిగి ఉంటే, every temptation you can overcome. మీకు వచ్చే ప్రతి శోధనను మీరు జయించగలుగుతారు. Every test that comes, every disappointment that comes on your way, you can overcome. నీ మార్గములో వచ్చే ప్రతి పరీక్షకు, ప్రతి నిరుత్సాహమైన పరిస్థితిని నీవు జయించగలుగుతావు, నెగ్గగలుగుతావు. In the due time, తగిన సమయంలో Lord will exalt you. దేవుడు నిన్ను Lord హెచ్చిస్తాడు. will honor you. దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. Lord will glorify you. దేవుడు నిన్ను అందరిట Lord మహింపరుస్తాడు. will make you fruitful దేవుడు నిన్ను సఫలునిగా చేస్తాడు. if you are faithful to him today. ఈ రోజు నీవు ఆయనకు నమ్మకం ఉంటేనే, In your youthful temptations, అనగా నీ యవనేచ్ఛల విషయంలో, కోరికల విషయంలో if you can overcome, నీవు జయించగలిగితే the Lord will bless you. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. Shall we pray? రండి ప్రార్థన చేసుకుందాం. Get on to our knees. రండి మోకాళ్ళ మీదకి వస్తాం. Commit ourselves to the Lord. ఒకసారి మిమ్మల్ని మీరు ప్రభువుకి అప్పగించుకోండి. Whatever the temptations you are going through, మీరు ఈనాడు మరి ఎలాంటి శోధనలు కూడా వెళ్తున్నప్పటికీ, the secret sins, రహస్యమైన పాపములు కావచ్చు, hidden failures, లేదా ఎవరికి కనబడి దాగి ఉన్న పతనాలు కావచ్చు, whatever it might be, ఏదేమైనప్పటికీ come to him. ప్రభునొద్దకు రండి. Lord, forgive me, Lord. ప్రభువా నన్ను క్షమించమని Lord, అడగండి. restore me, Lord. ప్రభువా నన్ను సమకూర్చమని అడగండి. Lord, give me victory, Lord. ప్రభువా నాకు వీటిపై విజయము దయచేయండి అని అడగండి. Help me to keep my body holy నా దేహమును నేను పవిత్రంగా పెట్టుకున్నట్లు సాయం చేయమని అడగండి. in my struggles. నా ప్రయాసములు
Be with me, Lord. ప్రభా నా ఇబ్బందుల్లో నాతో ఉండండి. With that commitment, అట్టి సమర్పణతో let us move forward. రండి మనం ముందుకు సాగుదాం. May the Lord help us. ప్రభు మనకు సాయం చేయనుగాక.